తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. రీసెంట్ గా అసలు మీకు పేరు తెచ్చిన పాటల్లో ఫస్ట్ పాట ఏందంటారు? ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని. ఒక చిన్న బేబీ బతికుంది అంటే అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే మిమ్మల్ని కడతీర్చాలని ప్రయత్నం చేయడం ఏంటి? పెళ్లి చేసుకున్న కాడి నుంచి ఒక ఏటీఎం నేను ఉంటేనే నువ్వు టీవీ షో చేయాలి అని చెప్పి నన్ను చాలా ఆ జాబు ఆయనకు రావాలి, నీకెందుకు వచ్చింది, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీకు వచ్చింది ఆ జాబ్, ఆయనకి ఏమని నన్ను హింసించినందుకు మెంటల్ గా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. అంటే ఇతని స్వభావం పెళ్లికి ముందు తెలియదమ్మా? ఈయనకి ఈ బుద్ధి ఎప్పుడు వచ్చిందంటే ఆ పాప మీద అఘాయిత్యం చేయబోయిందట. ఆమె వణుక్కుంటా గడగడ గడగడ వణుక్కుంటా ఒక రూమ్ లో ఉండి, అక్క నీకు దండం పెడతా, ఆమె దగ్గర డబ్బులు తీసుకొస్తా, నాకు 3 నెలలు టైం ఇయ్యి అని చెప్తున్నాడు. ఇట్లా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు అని అడిగినందుకు వాళ్ళ చిన్న చెల్లెలు కొట్టింది, వాళ్ళ వదిన కొట్టింది. ఆడ హాస్పిటల్లో పైసలు కడితే డెలివరీ చేస్తామని అంటే తండ్రిని చూస్తే పిల్లలు పోయి ఎన్ని రోజులకు వచ్చినా అయ్యో మా డాడీ వచ్చిండు అని చెప్పేసి ఆప్యాయంగా దగ్గరకు పోతారు కదా. కానీ నా బిడ్డ మాత్రం పాపం తీసుకొని ఈవెంట్ కని వచ్చిన, ఆ రూమ్లో ఒక అమ్మాయిని పెట్టుకొని ఉన్నాడు. అమ్మాయిని అన్న నేను, ఎందుకంటే ఆయన అంటే నాకు అంత ఇష్టం. తనదైన స్వరంతో జానపదాలను పలికిస్తూ ఎంతో మందిని అలరించినటువంటి తన జీవితంలో నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి తనకి ఈనాడు కన్నీళ్ళే మిగిలాయి. కట్టుకున్నవాడే కడతీర్చే ప్రయత్నం చేశాడు. అసలు ఇంతకీ ఎవరావిడ, ఏంటా కథ అనుకుంటున్నారా? తెలంగాణ జానపద కళాకారిణి కట్ల అపూర్వ మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అపూర్వ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎంతో మందికి నా పాట ద్వారా ఆట ద్వారా ఎంతో మందికి ఆనందాన్ని కలిగించే నేను, నా జీవితం మాత్రం విషాదం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కానీ ఆ పాటతోనే మర్చిపోతాం. కానీ ఆ పాటలోని పదాలే నా జీవితంలో ఒక విషాదం లాగా నిండిపోయి ఉంది. సో నేను ఒక సింగర్ కాబట్టి, జానపద సింగర్ కాబట్టి పాటతోనే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఓకే, రీసెంట్గా అసలు మీకు పేరు తెచ్చిన పాటల్లో ఫస్ట్ పాట ఏంటంటారు? ఫస్ట్ నేను మా టీవీలో పాడిన పాట జానపదాలు, బావమరదల సాంగ్స్ ఇవే పాడడం జరిగింది. తర్వాత ఆర్కెస్ట్రాలో సినిమా సాంగ్స్ పాడడం జరుగుతుంది. కాకపోతే ఈ సిచ్యువేషన్లో బావమరదల పాట పాడలేను, ఎందుకంటే గుండె నిండా బాధ. కానీ అది పాడితే మళ్ళీ ఆయన గుర్తుకొస్తాడు. ఆయన గుర్తుకొచ్చేదే నాకు నచ్చట్లేదు. ఎందుకంటే నేను చావు బతుకుల మధ్యలోకి వెళ్ళిపోయి చచ్చిపోయేదాన్ని కళాకారుల సహకారంతో బతికిన ఒక చిన్న బేబీ బతికుంది అంటే ఇప్పుడు ఆ కళాకారులే నాకు సాయం చేయడం జరిగింది. కాబట్టి ఒకటి ఆడపిల్ల గురించి నేను బయటకి ఈ సమాజానికి ఏదో నాకు జరిగినట్టు వేరే అమ్మాయికి జరగకూడదని చిన్న వాళ్ళ మెసేజ్ ఇవ్వాలి అనే ఒక తాపత్రయం ఉంది. ఆ పాట కూడా అదే పాట, ఆడపిల్ల పాటనే వాడతా. ఇంకొకటి నా మీద నా జీవితం గురించి ఒక అన్న రాసిన పాట ఉంది, అది నేనే పాడడం జరిగింది. అది కూడా మీకు పాడి వినిపిస్తాను. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టినని అమ్మ చేస్తానని అంటున్నారా, ఈ పాడలోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా. అడగని అంటున్నారా అమ్మ పాడదని పెడుతున్నారా. అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడు
జగతికి మార్గం ఇదే, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్ల గురించి, ఆడపిల్ల జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి, అమ్మతనం గురించి, అమ్మ గురించి చాలా అద్భుతంగా పాడారు అసలు. కానీ ఇంత అద్భుతంగా కళల్లో రాణిస్తున్న మీరు అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే మిమ్మల్ని కడతీర్చాలని ప్రయత్నం చేయడం ఏంటి? అసలు మీ స్టోరీ ఏంటి? ఈ జానపదంలో రాణించాలని ఎప్పుడు అనుకున్నారు? ఉద్యమాలు స్టార్ట్ అయినప్పటి నుంచి నాది ఇక్కడ కాదు, నాది ఒంగోలు దగ్గర సింగరైకొండ దగ్గర కలిక అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఓ తల్లి చాటు తండ్రి చాటు బిడ్డ లెక్క పెరిగిందాన్ని, ఒక్కదాన్ని అక్కడ కలికలు. మా ఊర్లో ఎట్లుంటుందంటే ఆడపిల్ల 5 అయిందంటే 6 అయిందంటే బయటకు పోవడానికి లేదు. చదువుకోవాలన్నా 10తోనే ఆపేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో నేను పెరగడం జరిగింది, అలాంటి కల్చర్లో పెరగడం జరిగింది. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఆటలన్నా పాటలన్నా బాగా ఇష్టం. అయితే నేను మా అమ్మ నాన్నకు తెలియకుండా నేను డాన్స్ నేర్చుకున్నాను. డాన్స్ నేర్చుకున్నాక ఈమె బయట డాన్సులు చేస్తుంది, ఎగురుతుంది అని ఊరు మొత్తం మా నాన్నని, మీ కూతురేంది స్టేజ్ల మీద ఎగురుతుంది, ఆడెగురుతుంది ఈడెగురుతుంది అని చెప్పేసి మా నాన్నని అనడం వల్ల మా నాన్న చదువు బంద్ చేపించి నాకు పెళ్లి చేయాలని చూసారు. నేను పెళ్ళి అని చూస్తే ఇంట్లో నుంచి పారిపోయి ఉద్యమాలు మా అన్న దగ్గరకు వచ్చేసిన. మా అన్న దగ్గరకు వచ్చేస్తే మా అన్న సపోర్ట్ చేసి ఇట్లనే ప్రోగ్రామ్స్ అవి ఇవి చేసుకుంటా ఉన్నా. రేలాలో సప్తగిరి ఛానల్లో చిన్న ఆల్బమ్స్ చేసుకుంటుంటే ఈయన పరిచయం అయిన కాడి నుంచి ఈయన పరిచయం అయిండు. ఈయన పెళ్ళి చేద్దామని అనుకున్నారు. ఇంకా ఇంకోటి ఏంటంటే నేను కళాకారులు అంటే షూటింగ్ కోసం బయటకు వస్తే ఎవరితో లేచిపోయిందని ఊరు మొత్తం ప్రచారం అయితే ఇంకా లేచిపోయిందని ముద్ర పడ్డది అని చెప్పేసి ఈయన అప్పుడే పరిచయం నాకు. కళా ఫీల్డ్లో మేము అందరం కలిసి ఒక టీంలో వర్క్ చేసాం. ఆయన సైడ్ సత్యనారాయణ, కట్ల సత్యనారాయణ. అప్పుడు ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ ఈయన చేస్తుండే, నేనేమో ఆల్బమ్ సాంగ్స్ చేస్తుండే. అట్లా మాకు పరిచయం ఏర్పడింది. కానీ ఈయన మొత్తం ఇట్లా సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పేసి ఈయనకు చెప్పుకుంటే ఇది క్యాష్ చేసుకొని ఏం చేసిండంటే ఈమె ఊర్లో పరిస్థితి ఈమె పరిస్థితి ఇట్లుంది, ఈమెను ఎట్లయినా కానీ లొంగ తీసుకుందాం అనుకున్నాడో ఏం అనుకున్నాడో తెలియదు. కానీ నాకైతే ప్రపోజ్ చేయడం జరిగింది. మా టీవీ రేలా అప్పుడు అది జరుగుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. నేను ఎలిమినేట్ అయినా, ఫస్ట్ ఎపిసోడ్లోనే ఎలిమినేట్ అయినా. ఆయన డాన్సర్గా చేస్తున్నాడు. అయితే ఇంకా అక్కడ పరిచయం అయింది, మాకు ధూమ్ధామ్లో పరిచయం అయింది. అక్కడికి రేలా అప్పుడు మా టీవీలో జరుగుతుంది, అక్కడికి కూడా ఈయన వచ్చిండు. అసలు రేలాలో ఎలా అవకాశం వచ్చింది? ఇట్లనే ధూమ్ధామ్ ప్రోగ్రాంలు చేసుకుంటా. అప్పుడు జంగిరెడ్డి అన్న, గంగక్క, రేణుకక్క వీళ్ళందరూ ఉంటుండే. వాళ్ళతో పాటు ఇట్లా ఆడిషన్స్ పడ్డాయి. ఇట్లా రమ్మని చెప్తే పోతే నేను ఏదో ఒక పాట నేర్చుకొని సెలెక్ట్ అయినా. ఇంకా అదే పాట నేను అక్కడ పాడడం జరిగింది. జరిగినాక ఒక ఎపిసోడ్ అయిపోయింది, సేకరణ పాట అది పాడడం అక్కడ ఈయన పరిచయం అయిన కాడి నుంచి ఇప్పుడు ఒకళ్ళు పరిచయం అయితే మన వీళ్ళు మంచిగా ఉంటున్నారంటే మన గురించి అన్నీ చెప్పుకుంటాం కదా. అట్లా చెప్పుకున్నాక ఈయన ఏం చేసిండంటే నా కోసం సింగరాయకొండకు వచ్చిండు. అంటే నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పి సింగరాయకొండకు వచ్చిండంటే దేశం కానీ తెలంగాణ, అప్పుడు 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర. అయితే ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి నా కోసం వచ్చిండు అని చెప్పేసి మా అమ్మ నాన్నకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఒప్పుకోలే. ఫస్ట్ ఒప్పుకోకపోతే ఇంకా నేను ఆయననే చేసుకుంటా, ఇంత ముద్ర పడ్డది, లేచిపోయిందని ముద్ర పడ్డది. ఇంకా పెళ్ళి చేసుకుంటే ఈయన అన్ని తెలిసి కూడా నా కోసం వచ్చిండు, ఇంత దూరం వచ్చిండు పెళ్ళి చేసుకుంటాను అని చెప్పేసి వాళ్ళందరిని పిలిపించి పెళ్ళి చేసుకున్న కాడి నుంచి ఈ యొక్క ఏటీఎం నేను అంటే అసలు ఏం చూసి ఇష్టపడ్డావు తనలో? అంటే ముద్ర లేచిపోయిందని ఒక పేరు పడ్డది నాకు. ముందు కూడా వేరే సిచ్యువేషన్ ఎదురైంది, వేరే సిచ్యువేషన్ ఉంది. ఇంకా ఊర్లో నేను ఈ కళ ఒకవేళ మా అమ్మ నాన్న ఇష్టపడ్డ పెళ్ళి మళ్ళీ నేను చేసుకుంటే నన్ను ఇంకా ఈ ఫీల్డ్లోకి రానియ్యారు. నేను ఈ ఫీల్డ్లో ఎదుగుతున్నా, అప్పుడప్పుడే నాకు అవకాశాలు వస్తున్నాయి.
ఎదుగుతున్నా, ఇంకా నాకు ఎవరు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు. ఈయనను చేసుకుంటే ఎట్లాగో నాకు ముద్ర పడ్డది, ఈయనను చేసుకుంటే ఈయనతో పాటు వెళ్ళి నేను నా కెరియర్ నేను ఇద్దరు ఈ రంగంలో నువ్వు ఇంకా ముందుకు ఎదగడానికి అతను పనికి వస్తాడు అనుకుని అతను పెళ్లి చేసుకున్నా. ఆయన ఎలా ఆలోచించిండు, ఈమెతోనుంటే పైసలు సంపాదిస్తుంది, ఈమెతోనే ఉంటే ప్రోగ్రామ్స్ వస్తాయి, పైసలు సంపాదిస్తున్నా. ఆయనకు ఆట రాదు పాట రాదు, నేను నేర్పించుకున్నా ఆట పాట. ఆయనకు డాన్స్ ఓన్లీ ధూమ్ధామ్ కళాకారుడు, అంటే ధూమ్ధామ్ డ్యాన్స్ తప్ప, అంటే తెలంగాణ ఉద్యమాలలో ధూమ్ధామ్ డ్యాన్స్ వెనక కోరస్ ఇవ్వడం తప్ప ఆయనకి వేరే ఆర్ట్ ఫామ్ ఏది రాదు. నా దగ్గర ఉంటే ఈవెంట్స్ వస్తాయి, ప్రోగ్రామ్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి, ఈమెను అడ్డం పెట్టుకొని నేను బతకచ్చు అని చెప్పి ఫస్ట్ నుంచి డబ్బు 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 అని నేను సంపాదించిన సంపాదనతోనే నా వెనక నా పక్కన తిరుక్కుంటా, నాకు వచ్చిన అవకాశాలు కూడా పోగొట్టుకుంటా. అంటే నాకు ఏదన్నా ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఏదన్నా టీవీ షోస్ కానీ ఏమన్నా వస్తే నేను ఉంటేనే నువ్వు టీవీ షోస్ చేయాలి, లేకుంటే నువ్వు చేయొద్దు అని చెప్పి నన్ను ఏమంటారు, నేను భర్త కోసం అప్పుడు ఏం తెలియని వయసు, 10th క్లాస్లో పెళ్ళి చేసుకున్నా, ఏం తెలియని వయసు. ఫస్ట్ నుంచి నేను ఒక ఏటీఎం అయిపోయాను ఆయనకి. ప్రోగ్రాంకి పోతే పైసలు తీసుకొచ్చి ఆయనకే ఇవ్వాలి, నేను ఏదన్నా షూటింగ్కి పోతే ఆ పైసలు తీసుకొచ్చి ఆయనకే ఇవ్వాలి, ఆయనకు లేదు నేను ఎటు పోవద్దు. ఇంకా ఇష్టపడి పెళ్ళి చేసుకున్నా ఏదో సపోర్ట్ చేస్తాడు అనుకున్నా కానీ నన్ను మొత్తం ఇట్లా గుప్పిట్లా పెట్టుకొని ఉన్నాడు. సరే నేను పెరిగిన కల్చర్ కూడా భర్త చెప్పినట్టే వినాలి అనే ఒక దాంట్లో పెరిగిన కాబట్టి నేను అట్లనే. మీ తల్లిదండ్రుల సమక్షంలో జరిగిందా మీ పెళ్ళి, లేకపోతే మీరు బయటకు వచ్చి చేసుకున్నారా? వాళ్ళని ఒప్పించి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళని ఒప్పించి చేసుకున్నా అని ఆయన నన్ను బాగా గుప్పిట్లోనే పెట్టుకున్నాడు. నేనేం చేసిన అంటే ఇంకా సరే ఇది జరుగుతుంది పిల్లల కోసం అని పిల్లల కోసం చూపించుకోవాలి అని అన్నట్టు పిల్లల కోసం పోయినాం. పిల్లల కోసం ఎప్పుడైతే పోయినామో, అంటే అసలు వివాహం అయిన తర్వాత నీతో ఎలా ఉండేవాడు? ఇప్పుడు వివాహం అయినాక ఆయన పెళ్లి చేసుకున్నాక 2 సంవత్సరాలు ఇదే మనీ మైండ్, సంవత్సరం మంచిగానే ఉన్నాం, అంటే సంవత్సరం మంచిగా. 2వ సంవత్సరం నుంచి మొత్తం మనీ, అంటే ఈమె నన్ను ఒక గుప్పిట్లో పెట్టుకున్నాడు. మనీ పైసలు, నేను తీసుకొచ్చిన పైసలు ఆయనకి ఇవ్వాలి, 2 సంవత్సరాల తర్వాత నాకు జాబ్ వచ్చింది TSSలో, తెలంగాణ సాంస్కృతిక సారథిలో. ఆ జాబు ఆయనకు రావాలి, నీకెందుకు వచ్చింది, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీకు వచ్చింది. కానీ ఆ జాబ్ ఆయనకి ఏమని నన్ను టార్చర్ పెట్టిండు, అంటే ఒక సపోర్ట్ లేదు నాకు. అయితే నేను గోరెడ్ వెంకన్న సార్ దగ్గర నేను ఉద్యమాల్లో చేసిన కాబట్టి నాకు జాబ్ వచ్చింది. అంటే ఆంధ్రలో పుట్టినప్పటికీ తెలంగాణలోనే ఉద్యమాలు చేసిన, నేను తెలంగాణలో ఉన్నా కాబట్టి నాకు జాబ్ వచ్చింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీకు జాబ్ వచ్చింది, ఆ జాబ్ నాది. దానికి ఏటీఎం బ్యాంక్ అకౌంట్, దాంట్లో అప్పుడు సాలరీ అకౌంట్ ఉంటుంది కదా, జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు, ఇవ్వాలి. నీది ఇవ్వద్దు, నాది ఇవ్వమంటాడు. అదేంటి? నువ్వు నన్ను చేసుకున్నావు కాబట్టి జాబ్ వచ్చింది, నువ్వు నాకు పెట్టి జాబ్ నువ్వెందుకు చేస్తున్నావు అని చెప్పేసి అక్కడ కూడా నన్ను ఎట్లా అంటే చిత్రహింసలే అనుభవించిన నేను ఏడవడానికి లేదు. నువ్వు ఏడవాలంటే రూమ్లో లాక్ పెట్టుకొని ఏడవాలి, నేను రూమ్లో వెళ్ళి బయట ఏడిస్తే నా ఇజ్జత్ తీస్తావా, నువ్వు బయట ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఏదో చేసిర్రని అనుకోరా, నన్ను రూమ్లో వెళ్ళి ఎంత ఏడుస్తావో ఏడవని అంటే ఒక రూమ్లోనే నా లైఫ్ మొత్తం ఎవరికి చెప్పుకోలేను. పెద్దలకు చెప్పుకుంటే నీకు ఇష్టం వచ్చినోడిని ఆయననే పెళ్ళి చేసుకుంటా అని చేసుకున్నావు, ఇప్పుడు అనుభవించాని వాళ్ళు అంటారు. నానా సంవత్సరానికి పిచ్చోడైపోయిండు, పరువు పోయింది. వేరే ఆయనని పెళ్లి చేసుకున్నది, కుల పొండి పెళ్లి చేసుకున్నదని అందరూ సోటిపోటి మాటలతోని మా నాన్నని హింసించినందుకు మెంటల్గా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. నాన్నకి చెప్పుకోలేను, అమ్మకి చెప్పుకోవడం, ఒకవేళ ఎవరికన్నా చెప్పుకుంటే నా బరువు పోతుంది. కళాపీల్లో ఏదైనా చిన్నగా లోపం కనబడ్డా ఆమెను వేరేలాగా చూస్తారు.
వాళ్ళ భర్తనే ఇట్లున్నాడు, మేము లొంగ తీసుకోవచ్చు అని చూస్తారు. అంటే అందరూ కాదు, కొంతమంది మాత్రం. అలాంటి సిచ్యువేషన్లో నేను ఎవరికి చెప్పుకోలేకపోయినా. అదొక్కటే కాదు, పెళ్ళైన 2 సంవత్సరాల దగ్గర నుంచి వేరే వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం, ఎవరినెవరినో అమ్మాయిలు ఇంటికి తీసుకురావడం. అసలు పెళ్ళైన కొత్తలోనైనా మిమ్మల్ని బాగా చూసుకున్నారా? ప్రేమగా చూసుకున్న సందర్భం ఉందా? ప్రేమ నేను వెనక తిరిగి చూసుకుంటే నాకు ప్రేమ అయితే కనబడతలేదు. నా లైఫ్లో మొత్తం వేరే అమ్మాయిలతో వెళ్ళడం, వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, డబ్బు కోసం నన్ను యూజ్ చేసుకోవడం. నేనేమో లవ్ మ్యారేజ్ చేసుకున్నా, సమాజంలో చేసుకున్నది మంచి బతుకుతుందని అనిపించుకోవాలని ఎంత కాంప్రమైజ్ ఎన్ని తప్పులు చేసినా కానీ దిగమింగి ఎంతమంది అమ్మాయిలను దొరకబట్టిన వాళ్ళు వచ్చి నాకు చెప్పడం, మమ్మల్ని ఈవెంట్లకి దాండియాకి పిలుస్తాడంట, నేను ఎక్కువ ఇస్తా, పేమెంట్లు ఎక్కువ ఇస్తా, నాతోని మంచిగా ఉండరు, నేను చెప్పినట్టు వినండి అని వాళ్ళని బలవంతం చేస్తుండనంట. అంటే ఇతని స్వభావం పెళ్ళికి ముందు తెలియదమ్మా అని గ్రహించలేకపోయావా? అంటే అప్పుడు తెలియని వయసు, 10వ తరగతి అంటే ఎంత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పల్లెటూరులో పెరిగింది అన్ని. అంటే ఈ లోకం అంటే ఇట్లుంటుంది అని తెలియదు. నేను ఒకటే ఆలోచించిన, నేను ఎదగడానికి ఒక కళాకారుని వేసుకుంటే, నిజం చెప్పాలంటే అది లవ్ మ్యారేజ్ అని కూడా అనం. అది ఏంటంటే ఆయన స్వార్థం కోసం ఆయన చేసుకున్నాడు, నాకు నింద పడ్డదని చెప్పేసి నేను చేసుకున్నా కానీ మంచిగా ఉంటా అనుకున్నా కానీ ఈయన మనసులో ఇంత ఇది ఉందని చెప్పి ఏం తెలియని పిల్ల ఎట్లా యూజ్ చేసుకుంటే అట్లా యూజ్ అవుతుంది, నేనేం చెప్పినా వింటదని. ఆమె దగ్గర డబ్బు ఎట్లాగో, ఆమె దగ్గర కళ్ళు ఉన్నది. ముందు జాబ్ రాలే, పెళ్ళైనాక 2 సంవత్సరాల తర్వాత వచ్చింది. అయితే ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఇంకా ఆ శాలరీ కోసం టార్చర్ పెట్టుడు. ఇంకా మా చిన్నన్న ఉన్నాడు, ఇప్పుడు చనిపోయారు, రామకృష్ణ అన్న అని. చిన్న సపోర్ట్ చేస్తుండ, అన్న ఇది అన్న పరిస్థితి అని. ఆ అన్నకు ఒక్కనికి ఫోన్ చేసి చెప్పుకుంటాడు, నువ్వేం బాధపడకు, నేను ఆ బ్యాంక్ అకౌంట్ కూడా నాది లేదు. అప్పటికప్పుడు బ్యాంక్ అకౌంట్, రెంటల్ అగ్రిమెంటు అవన్నీ తీసుకొచ్చి మా అన్న వచ్చినాక మళ్ళీ ఏం తెలియనట్టు నటిస్తుండు. అన్న వచ్చి ఆడ సబ్మిట్ చేసినాక శాలరీ వచ్చిన కాడి నుంచి ఏటీఎం ఉంటుందని నాకు తెలియదు, ఫస్ట్లో తెలియదు, ఇప్పుడు తెలుసు. దానికి ఏటీఎం తీసుకొని రూపాయి నేను ఖర్చు పెడతా, నీకేంది నువ్వు ఆడదానివి అని చెప్పి రూపాయి తీసుకుపోయి గిట్లనే అమ్మాయిలకు పెట్టుడు. మందమరిలో ఎవరో అమ్మాయిని ఉంచుకొని ఉండే, ఆమెను దొరకబట్టి ఆమెను విడిపించిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఊర్లో వాళ్ళ వదిన అని చెప్పి వాళ్ళ వదినకి పైసలు పెడుతుండే. వాళ్ళ వదినతో అంటే ఎఫ్ఐఆర్ ఉందని అన్నారు కానీ అది నిజమెంత అబద్ధమని తెలియదు. వాళ్ళు ఏమంటారు, నా బిడ్డ లాంటాడు అని ఆమంటది, నా తల్లి లాంటిదని ఈయన అంటాడు. కానీ ఇంట్లోకి మొత్తం ఈయననే జరపాలి. ఉమ్మట్లో ఉన్నాం మేము జాబ్ వచ్చిన కొత్తలో. దాని తర్వాత మళ్ళీ అదైపోయింది. దాని తర్వాత హైదరాబాద్కి హైదరాబాద్కి వచ్చినాక హైదరాబాద్లో కూడా ఇట్లనే ఈవెంట్లు చేసుకుంటా దాండి అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం. ఈయనకి ఈ బుద్ధి ఎప్పుడు వచ్చిందంటే, మేము పిల్లల కోసమని హాస్పిటల్కి పోయినాం. ఆయనలో ఒక చిన్న లోపం ఉంది, నార్మల్గా పిల్లలు పుట్టరు, ఐయుఐతో పుడతారు అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. అప్పట్లో అతనికి అయితే అతనికి నార్మల్గా పుట్టారు అని చెప్పారు. ఫస్ట్ ఐయుఐ లేదు. మేము 13 సంవత్సరాల క్రితం మేము పెళ్ళైన కొత్తలో ఐయుఐ పెళ్లి కాక ముందు, నిన్ను పెళ్లి చేసుకునే ముందు ఆ విషయం నీకు చెప్పాడా? చెప్పలేదు, దాచిపెట్టి. నాకు అసలు ఏం తెలియదు అని. నాకు నేను పెళ్ళి చేసుకున్నా మంచిగా ఉందామని పెళ్ళి చేసుకున్నా, ఇలా లోపం ఉంటుంది ఇవన్నీ నాకు తెలియదు కదా. పెళ్ళి అయినాకనే తెలుస్తాయి, పిల్లలు పుడతలేరు ఏంది 2 సంవత్సరాలు అవుతుందని చూపించుకోవడానికి పోతే డాక్టర్లు ఇలా చెప్పారు, ఆయనలో ఒక చిన్న లోపం ఉన్నది, నార్మల్గా పుట్టారు. అది ఆయనకు ముందు నుంచే తెలుసో తెలియదు, నాకు తెలియదు. అయితే అక్కడ నుంచి అంటే ఆ డాక్టర్లు ఎప్పుడైతే అలా చెప్పారో, సరే మందులు వాడి చూద్దాం ఏమన్నా రిజల్ట్ ఉంటుందేమో అని అన్నారు. అంటే 6 సంవత్సరాలు మందులు వాడినాం, ఎలాంటి ఫలితం లేదు. ఇంకా లేకపోతే లాస్ట్లో ఇట్లనే ఈవెంట్కి వెళ్ళినాం. ఈవెంట్కి పోతే అక్కడ ఒక నర్సు ఇట్లా ఐయుఐ ప్రాసెస్ ఉంది, హస్బెండ్లో ఇలా ఉంటే ఇద్దరు వచ్చి చెకప్ చేయించుకోమని చెప్పారు. పోతే
అక్కడ 1,00,000 రూపాయలు అవుతాయి అని అన్నారు. ఫస్ట్ ఐఏ చేస్తాం, సక్సెస్ అయితేనేమో ఐఐ లేదంటే ఐవీఎఫ్ చేస్తామని అన్నారు. ఐవీఎఫ్ చేస్తామంటే సరే ఒప్పుకున్నా. ఈయన ఒప్పుకోలే, నాకు పిల్లలు పుట్టారు అన్నారు. అయ్యో ఏంది ఐవీఎఫ్ ఏంది, ఇట్లా పుడతారు, ఇంజక్షన్స్తో పిల్లలు ఎట్లా పుడతారు నీకు అని చెప్పి మళ్ళీ ఇది ఒక నాటకం ఆడుతున్నావా నువ్వు అని చెప్పి అసలు ఇంకా పిల్లలే వద్దన్నారు. నేను ఒక ఏటీఎం అంతే, పిల్లలు పుట్టరు. ఈమెని ఇట్లనే ప్రోగ్రామ్ చేస్తుంది, జాబ్ ఉంది, డబ్బులు తెచ్చిస్తుంది. ఈ డబ్బులు పెట్టుకున్నాం నేను జల్సాలుగా. ఆయన హెయిర్ స్టైల్కి 2,000 ఖర్చు పెడతాడు, హెయిర్ స్టైల్కి. దానికి నెలకి 4 జతల షూలు కొంటాడు. ఆయనకు సంపాదన ఇప్పుడు ఆయన ఏదైనా సంపాదించే మార్గం ఉందా, లేదంటే నీ సంపాదన మేము బ్రతకడమే? అంటే పాప పుట్టేదాకా నా సంపాదనే. పాప ఎప్పుడైతే కడుపులో పడ్డదో నేను ఈవెంట్స్ చేస్తుంటే, ఫంక్షన్ హాల్లో ఈవెంట్స్, తర్వాత ఆర్కెస్ట్రా ఈవెంట్స్ చేస్తుంటే, ఆ ఈవెంట్స్ నేను ఏం చేసిన అంటే ఇట్లా ఈవెంట్ చేసుకోవచ్చు, నేను నువ్వు కూడా వచ్చి ఇట్లా చేయి, దాండి ఎట్లాగో నువ్వు దాండి ఆడిపిస్తావు, డాన్సర్ కదా అని చెప్పి వాళ్ళని పరిచయం చేస్తే దాండి ఈవెంట్లు చేసుకుంటా ఈవెంట్ ఆర్గనైజర్గా అన్నీ చేసుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే ఈవెంట్ ఆర్గనైజర్ అయ్యిండో దాండియా పిల్లల్ని ఆగం చేస్తాడు. చిన్న పిల్లలు మేము ఇంటికి వచ్చేసరికి ఒక అమ్మాయి డాన్స్ నేర్చుకోవడానికి వచ్చింది. డాన్స్ నేర్చుకోవడానికి వస్తే మహేందర్ అని ఉంటాడు మా దగ్గర, నా అపూర్వ మ్యూజికల్ ఈవెంట్ ఆయననే అబ్బాయే చూసుకుంటున్నాడు. నేను జాబు ఇంతకుముందు ఈవెంట్ చేయొద్దు, జాబ్ మాత్రమే చేయాలని చెప్పి ఒక రూల్ ఉంటుండే మాకు. దానికోసం అని చెప్పేసి ఈవెంట్స్ అబ్బాయికి అప్పచెప్పేసి నేనేమో జాబ్కి వెళ్తున్నా. విలేజ్కి వెళ్ళేసి వచ్చేసరికి పాపను చూసుకునేసరికి నాకు టైం సరిపోకపోతుండే. అయితే ఆ అబ్బాయి ఈవెంట్కి నేను వెళ్ళాను, మా ఆయన ఈవెంట్కి ఆ పాపను పంపించాను. 9th క్లాస్ పిల్ల డాన్స్ నేర్చుకుంటూ ఈవెంట్లు చేస్తుంది. ఆ పాపను పంపిస్తే ఆ పాప వచ్చి ఇంట్లో పడుకుంటే ఆ పాప మీద అఘాయిత్యం చేయబోయిందట. ఆమె వణుక్కుంటా గడగడ వణుక్కుంటా ఒక రూమ్లో ఉండి, అక్క నీకు దండం పెడతా, అక్కని కాళ్ళు పట్టుకుంటా, అక్క నన్ను పంపించే అక్క అని ఏడుస్తుంది. నేను వచ్చేసరికి ఆమె ఏం తెలియని 9th క్లాస్ ఆమె వచ్చి ఏడుస్తుంది. ఏమైందమ్మా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అక్క నన్ను ఇట్లా చేయబోయిండు అక్క, నన్ను మీద ఇట్లా చేతులేసిండు అక్క, నీకు దండం పెడితే నేను వెళ్ళిపోతానన్నాడు. వీడు ఏం సప్పుడు వేయకుండా, మా ఆయన ఏం సప్పుడు వేయకుండా సైలెంట్గా కూర్చున్నాడు. ఏంది పని, ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నావు, పెద్ద పిల్లలు ఆగం చేస్తున్నావు, చిన్న పిల్ల ఏం చేసింది అని అంటే నేను ఏం చేయలే, పడుకో అని జోగొట్టినా అంటుండు. 9 చదువుతున్న పిల్లని నువ్వు వెళ్ళి చిన్న పాపన జోగొట్టడానికి, నువ్వు అసలు ఆ పాప ఉన్న బెడ్రూమ్లోకి ఎందుకు పోయినావు? నువ్వు మనల్ని నమ్ముకొని అలా తల్లిదండ్రులు వదిలిపెట్టిరు మన దగ్గర, నువ్వు ఆమెను అట్లా చేసుడు కరెక్టా అనంటే వెళ్ళిపోయిండు, బయటకు వెళ్ళిపోయిండు. అలా అమ్మ నాన్నకి అప్పుడు నువ్వు హెచ్చరించలేదా? చెప్పిన వెళ్ళిపోయిండు. ఇంకా నీ బుద్ధి లేకపోతే నువ్వు ఆలోచించే విధానం, నువ్వు చేసే పనులని తప్పని హెచ్చరించలేదు? తప్పని చెప్పడం కాదు, కాలు పట్టుకొని మొక్కిన, ఇవన్నీ వద్దు సత్తి, మనం మంచిగా ఉందాం, నీకేం తక్కువ అవుతుంది, నీకు పిల్లలు పుట్టరన్నా, నువ్వేనా బాబు, నేనే నీ పాప అని చెప్పేసి నన్ను ఓదార్చిన పాపన పోలే. కానీ నేను అట్లనే అనుకున్నా. కానీ వేరే అమ్మాయిలతో పోకు, వాళ్ళ జీవితాలు నాశనం చేయకు అని అంటే, నేను ఎవరి జీవితాలు నాశనం చేయట్లే అంటాడు. ఒక అమ్మాయిని ఎట్లా ఒక అమ్మాయితో నేను ఉంటాను అతను ఎట్లా చెప్తున్నాడు తెలుసా? ఆమె దగ్గర డబ్బులు వస్తాయి, ఆమె దగ్గర డబ్బులు తీసుకొస్తా, నాకు 3 నెలలు టైం ఇయ్యి అని చెప్తున్నాడు. ఏ ఆడదొప్పుకుంటుంది వేరే అమ్మాయితో పోతా, నేను డబ్బులు తీసుకొస్తా అంటే ఏ ఆడదొప్పుకుంటుంది? నేను ఒప్పుకోను, నాకు వద్దు, డబ్బులు వద్దు, ఏమొద్దు, నువ్వు నాతో నుండు చాలు, వేరే అమ్మాయితో ఎవరు పెట్టుకోకు అని చెప్పి కాళ్ళు పట్టుకున్నా. నేను అలా ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. నేను ఆయన బయటకు పోతే తిరిగి వచ్చేదాకా గుమ్మంలో ఏ నైట్ అయినా కానీ 12 కానీ 1 కానీ 2 కానీ బయట కుర్చీ వేసుకొని వచ్చేదాకా బయటనే కూర్చుంటుండే. నేను అలాంటి సిచ్యువేషన్లు ఎన్నో ఉన్నాయి, కానీ ఎవరికి చెప్పుకోలేను. ఎవరికి చెప్పుకుండా నేను చేపైపోతాను, నా భర్త నేను బయట పెట్టుకున్నదాన్ని అయితే అలా చెప్పి నేను ఎవరికి చెప్పుకోలేదు. ఇప్పుడు ఎందుకు ఇంత బయటపడుతున్నా, ఎందుకు ఇంత నేను అందరికీ తెలియాలని చేస్తున్నా అంటే,
నా వల్ల ఇలాంటి అమ్మాయిలు చాలా మంది బలైపోయారు. నేను పెళ్లి చేసుకున్న జీవితమే బలి చేసుకున్నా. కానీ ఇప్పుడు నేను నిండు గర్భవతిని. పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు నీకు నీకు ప్రెగ్నెన్సీ ఎలా అయింది, ఎలా అయింది? మా మామ దగ్గరుండి ₹1,00,000 కట్టి నాకు పెద్ద పాపకి చేపించిండు. దేవుడి దేవలో ఒక్కసారికే ఓకే అయిపోయింది. ఒక ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన కాడి నుంచి నన్ను చిత్రహింసలు, నీకు ఓడి కడుపు వేసిండే, నీ కడుపు ఎట్లా వచ్చింది, ఇంజక్షన్ తను కడుపు ఎట్లా అవుతుంది అని చెప్పి నన్ను నాన్న చిత్రహింసలు పెట్టిండు. ఇంకా చాలా చెప్పుకోలేని, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పుకోలేను కూడా. నెల నెల ఆడాల సిచ్యువేషన్స్ ఆయనకి చూపించాలి నేను. అవన్నీ కూడా చాలా అసలు చెప్పుకోవడానికి కూడా నాకు గలీజ్ అనిపిస్తుంది. అలాంటి దుర్మార్గుడు నెల 5 days వరకు నేను చూపించాలి, ఏం జరిగిందో చూపించాలి ఆయనకి. అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి. అంటే రోజు అనుమానించేవాడా? చాలా అంటే బయట నేనేదో ఈవెంట్కి వెళ్తున్నాను వస్తున్నానని అనుమానించడంగా. నాకు పిల్లలు పుట్టారు, నీకు పిల్లలు ఎట్లా అయ్యారు, నీకు ప్రెగ్నెంట్ ఎట్లా అయింది, ఇంజక్షన్తో ఎట్లా అవుతారు అని చెప్పి మా మేడం దగ్గర తీసుకుపోయిన డాక్టర్ మేడం దగ్గర తీసుకుపోయి, ఈయనకు అవగాహన లేదు మేడం, నన్ను ఇట్లా చిత్రహింసలు పెడుతున్నాడు మేడం అని చెప్పి తీసుకుపోతే మేడము కౌన్సిలింగ్ ఇచ్చింది. ప్రాసెస్ ఇలా ఉంటుంది, ఇలా చేస్తారు, ఇలా అవుతుంది అని చెప్పి మేడము క్లియర్గా చూపించిన కూడా 4వ నెల పడ్డాక వెళ్ళిపోయిండు. ఇంకా వెళ్ళిపోయి 9వ నెలలో వచ్చిండు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాళ్ళు ఎవరో మందమరిలో వాళ్ళ వదిన ఉంటుందంట, ఆమె దగ్గరకు పోయి ఉన్నాడు. ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. దానికి వాళ్ళ వదిన సపోర్టు, వాళ్ళ అన్న సపోర్టు, వాళ్ళ చెల్లెలు సపోర్టు, వాళ్ళ చిన్న చెల్లెలు సపోర్టు, వీళ్ళందరూ సపోర్ట్ వాళ్ళకి ఇలా సపోర్ట్ చేసినందుకు, ఇట్లా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు అడిగినందుకు వాళ్ళ చిన్న చెల్లెలు కొట్టింది, వాళ్ళ వదిన కొట్టింది. ఎందుకు ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు? నేను కూడా మీలాంటి ఆడదాన్నే కదా, మీ అన్నని ఇట్లా సపోర్ట్ చేస్తే నా జీవితం ఏమైపోతుంది అని. తర్వాత అక్కడి నుంచి 9వ నెలలో వచ్చిండు. 9వ నెలలో వచ్చినాక నేను కేసు పెడితే ఇట్లా వెళ్ళిపోయిండు అని కేసు పెడితే వచ్చి అందరికీ మంచోడు అనిపించుకోవాలని చెప్పేసి నాదే తప్పనాలని సీమంతం చేసిండు. అందరిని పిలిచి సీమంతం చేసిండు. సీమంతం చేసినాక 10వ నెలలో డెలివరీ అయినా కదా, డెలివరీ అయినాక పెయిన్స్ నొప్పులు వచ్చుకుంటా హాస్పిటల్లో ఉంటే, ఆడ హాస్పిటల్లో పైసలు కడితే డెలివరీ చేస్తామని అంటే ఎటు పోయిండో తెలియదు, స్విచ్ ఆఫ్ చేసుకొని. కనీసం దగ్గర కూడా లేడు. నొప్పులు వస్తుంటే ఒక భర్త పక్కన ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కదా. కానీ నేనైతే అంత చేసిన, నన్ను అన్ని కష్టాలు పెట్టిన, ఆ పెయిన్స్ వచ్చినప్పుడు సత్యనే అరిచినానంట నేను. ఆ పెయిన్స్ ఎలా ఉంటాయంటే నరాలన్నీ ఇరిగిపోయినట్టు ఉంటాయి. ఆ పెయిన్స్ భరించడం ఓన్లీ ఆ నొప్పులు పడే ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు ఎంత నొప్పులు ఉంటాయో. నార్మల్ డెలివరీ అప్పుడు బిడ్డ పుట్టినాక ఇంకా డెలివరీ అయిందని తెలిసినాక వచ్చి కనీసం దగ్గరకు వచ్చి కనీసం ప్రేమగా మాట్లాడింది లేదు. ఆ పాప పుట్టినాక మళ్ళీ ఎటు పోయిండో తెలియదు. పాపని తీసుకుపోతారు కదా, నన్ను కూడా నార్మల్ డెలివరీ అప్పుడు అంత సేఫ్గానే ఉండే. తీసుకుపోయి ఆడ వండేసినాక మళ్ళీ నెక్స్ట్ డే లేడు, ఎటు పోయిండో తెలియదు. అట్లా మళ్ళీ ఈ 9 నెలలు తినడానికి నేను ఈవెంట్లకు వెళ్ళలేను. ప్రెగ్నెంట్ ఉన్నా 4 months, ఫస్ట్ డెలివరీ. ఇంకోటి ఏంటిదంటే అయ్యో అంటే నాకు కూడా అంత అవగాహన లేదు. బిడ్డ ఎక్కడ పోతుందో, బిడ్డ ఎక్కడ ప్రెగ్నెన్సీ పోతుందో అని చెప్పేసి నేను ఎక్కడికి కదలే. ఈవెంట్ లేదు, శాలరీ లేదు. శాలరీ ఇంకా లీవ్ పెట్టుకోవాలి, లీవ్ పెట్టుకుంటే శాలరీ పడుతుంది. శాలరీ లేదు. తినడానికి కూడా ఇంట్లో కష్టంగా ఉండే. అప్పుడు ఈ అబ్బాయి మహేందర్ అనే అబ్బాయి ఈవెంట్లు చేస్తాడు కదా, ఇంటికి మా ఆయన కోసం వచ్చిండు. ఈవెంట్లు చెప్తలేడు, మరి ఏమైందని చెప్పేసి ఇంటికి వస్తే
ఇంటికి వస్తే నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, ఇటు వెళ్ళిపోయిండు అని చెప్పేసి ఇట్లనే మా అమ్మ ఏడ్చింది. ఏడవంలోనే ఆ అబ్బాయి బియ్యము, కూరగాయలు, సరుకులు తీసుకొచ్చి, పండ్లు తీసుకొచ్చి ఇంట్లో ఇస్తే అవి మాకు తినడానికి 9 నెలలు ఎట్లా గడిచిందో, ఒక పూట తిని ఒక పూట పస్తులు ఉన్నాం. అసలు పట్టించుకోలేదా ఆ సందర్భంలో? అసలు రాలేదు, ఇంటికి రాలేదు. కష్టమైపోయింది. ఇంకా డెలివరీ ఎలా చేసుకోవాలో తెలియదు. డబ్బులు లేవు చేతిలో. ఏటీఎం ఆయన దగ్గరనే ఉంది, నా దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ శాలరీ పడుతుంది, మెటర్నిటీ లీవ్ పెట్టుకుందామని అంటే నేను వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ ఏమవుతుందో భయం. తర్వాత డెలివరీ ఇంకొక 9 మంత్లో వచ్చింది కదా, అప్పుడు పోయి మెటర్నిటీ లీవ్ పెట్టుకొచ్చుకున్నా నేను. ఆ పైసలు పడితే ఆయనకే, నాకు ఇయ్యడు. అంటే ఇంట్లోకి అవో ఇవో వేస్తాడు కానీ నాకు ఇయ్యడు, పైసలు చేతికి ఇయ్యడు. ఇంత ఉన్నాయని లెక్క చెప్పాడు. అంటే మీ తల్లిదండ్రులు కానీ మీ బంధువులు కానీ ఎవరు దీన్ని అపోజ్ చేయలేదా? అంటే నేను నిజం చెప్పాలంటే నేను చెప్పుకోలేదు ఎవరికి. అంటే ఎవరికైనా చెప్పుకున్నా అనుకో, ఇప్పుడు మా బంధువులలో మంచి పేరు తెచ్చుకున్నా, ఈ పిల్ల మంచి బతుకుతుంది, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న, అందరిని ఎదిరించి పెళ్లి చేసుకున్నా, మంచిగా బతుకుతుంది, ఎక్కడికక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మంచిగా బతుకుతుంది అనే పేరు తెచ్చుకున్నా. ఇప్పుడు నేను ఎవరినన్నా చేయి చాచి అడిగినా అనుకో, వాళ్ళ నన్ను చీప్గా చూస్తారు కదా. అగో చూసినావా, కోతం చేసుకున్నది అనుభవిస్తుందని చీప్గా చూస్తారు. కాబట్టి నేను ఎవరికి చెప్పుకోలేదు. తర్వాత లాస్ట్ మూమెంట్లో అమ్మతో చెప్పుకున్నా, అమ్మ నా పరిస్థితి ఇట్లుందమ్మా, ఇంట్లో గడవడానికి కూడా కష్టంగా ఉంది, రేపు డెలివరీ ఎట్లయితుందో భయంగా ఉంది, ఇన్ని రోజులు నడుపుకుంటూ వచ్చిన, నా దగ్గర ఎవ్వరు కూడా లేరు అప్పుడు, ఒక్కదాన్నే. పక్కన ఫ్లాట్లో పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి నన్ను చూసిపోతుండే. అమ్మ చెప్పుకుంటే వచ్చేటప్పుడు మనీ తీసుకొని వచ్చింది. వస్తే పైసలు ఆ పైసలతోనే డెలివరీ చేసుకున్నా. ఆ ఒక్క నెల మంచిగా తిన్నా. అప్పుడు ఆ పెద్ద పాప అప్పుడు అట్లా అయిపోయింది. పాప పుట్టినాక 9 నెలలు ఇక్కడనే డ్యూటీ చేసుకుంటే ఇక్కడనే ఉన్నా. తర్వాత 9వ నెలలో ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. ఖమ్మం ట్రాన్స్ఫర్ అయినాక ముందేమన్నాడు, సరే అందరం కలిసి ఖమ్మం వెళ్దాం, అటు ఇటు నువ్వు అప్ అండ్ డౌన్ చేయడం కష్టం ఉంది, 1 నెల అప్ అండ్ డౌన్ చేసిన, చిన్న పాపను పెట్టుకొని అప్ అండ్ డౌన్ చేసాడు కష్టంగా ఉన్నది, అక్కడికి వెళ్దామని చెప్పి నమ్మించి తీసుకుపోయి ఖమ్మంలో వదిలిపెట్టిండు. రూమ్ తీసుకున్నాడు. మొత్తం ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసుకొని వెళ్ళినాం. ఖమ్మంలో వదిలిపెట్టినాక వారం రోజులు ఉన్నాడు. ఒక్క వారం రోజులు ప్రోగ్రామ్ చేసుకొని వస్తాను వచ్చిండు. వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఇంకిటే చిన్న పాపని 9 నెలల పాపని పట్టుకొని డ్యూటీకి వెళ్ళాలి, ఇంట్లో చూసుకోవాలి, విలేజ్లకు వెళ్ళి ఆ పాపను పట్టుకొని నేను ఒక్కదాన్ని విలేజ్లకి, ఊరు తెలియదు నాకు, ఊరు కొత్త, విలేజ్లకి వెళ్ళడానికి టీం ఉంటుంది మాకు. ఆ టీం వాళ్ళు హెల్ప్ చేయకపోతే నా బతుకేందో. అక్కడ రెంట్ కడుతున్నాడు కానీ ఇంట్లోకి ఎవరు తెచ్చి పెడతారు? ఆ పాపని తీసుకొని నాకు తెలియని ఊరు నేను ఎలా సాలరీ అసలు ఎప్పుడు నీకు ఇవ్వలేదు? లేదు. తర్వాత పాప పుట్టినాక వాళ్ళు చెప్పారు నాకు, నువ్వు నీ పైసలు తీసుకుపోయి ఆయనకి ఇచ్చి ఇంట్లో గడవక నువ్వు ఎన్నాళ్ళు పడతావు ఇట్లా కష్టాలు అని. నేను ఏటీఎం అడిగితే నాకు షాప్ చూపించిండు. ఓనర్ వాళ్ళదే షాప్ ఉంది ఖమ్మంలో. ఆ షాప్లో అన్నీ తీసుకొచ్చుకొని నేను కడతానని చెప్పిండు. సరే నువ్వు కడతావు ఓకే, నాకైతే ఏటీఎం నాకు ఇచ్చేసి, నేను పాప పుట్టింది వెనకేసుకోవాలి అని అంటే ఇయ్యలేదు. నేను వస్తున్నా నీతో మాట్లాడతానని 3 నెలల తర్వాత వచ్చిండు. ఇట్లా డిస్కషన్ అయినాక 3 నెలల తర్వాత వచ్చి ఏటీఎం ఇయ్యట్లేడు. నేను అన్నీ జరుపుతున్నా కదా, నీకేం తక్కువ అవుతున్నాయి, సరుకులు ఇప్పిస్తున్నా కదా, నేను అన్ని కూరగాయలు ఒక్కటే నువ్వు డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకో అని చెప్తుండే. నేనేం చేసిన, బలవంతంగా ఏటీఎం తీసుకొని ఇరగదీసేసిన. నా పైసలు నాకు కావాలి, పిల్లకి నేను ఆడపిల్ల కొట్టింది వెనకేసుకోవాలి, నువ్వు సంపాదించిన ఇంట్లోకి జరుపు అని చెప్పి చెప్పిన. వినకుంటే నేను ఏటీఎం తీసుకున్నానని చెప్పేసి మళ్ళీ వాళ్ళ అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ములకాలపల్లి అని మొగుళ్ళపల్లి దగ్గర ఉంటుంది, ములకాలపల్లి వెళ్ళిపోయినాక నేను పోయి కేసు పెట్టిన, ఖమ్మంలో కేసు పెట్టి ఇంకా మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడికైతే పిలిపించి మాట్లాడతాం, నీకేదన్నా ఇట్లా తిరిగేటోడితో నీకు ఇప్పటికి ఇదే చికాకు, ఫస్ట్ ఆయన ప్రాపర్టీ ఏమైనా ఉంటే పిల్లలకి రాపించుకో,
నీకు ఇట్లన్నా హెల్ప్ అవుతుంది అని చెప్పి అంటే నేను వెళ్ళిన ఈమె పాపని తీసుకొని నేను లీవ్ పెట్టుకొని వెళ్ళిన. ఓకే. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళందరూ కూడా నాకు సపోర్టింగ్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఆయన ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అది భార్యకి పిల్లలకి అని చెప్పేసి రాసిచ్చారు. రాసిచ్చినాక నేను సరే ఆయనతో నేను మంచిగా ఉంటా ఉంటానన్నాడు. నన్ను తీసుకొచ్చిండు, ఖమ్మం వాళ్ళు పెట్టిండు, మళ్ళీ జాడలేడు, జవాబు లేదు. ఇంకేం చేసిన అంటే ఈవెంట్ల కోసమని ఇడికొస్తే అసలు ఏం చేస్తుండే ఇక్కడ, ఈవెంట్లే చేస్తుండా లేకుంటే ఇంకేమన్నా చేస్తుండా అని చెప్పేసి హైదరాబాద్కి వచ్చిన. అక్కడ రాపించుకున్నాను కదా, నెలకు 12,000 ఇవ్వాలి, ఇంట్లో మొత్తం నీ కష్టంతోనే ఇల్లు గడపాలి అని చెప్పి వాళ్ళు రాసిచ్చారు. ఇంకా ఇచ్చిండు, నా చేతికి పైసలు ఇచ్చిండు, 12,000 ఇచ్చిండు. కథం అడ్రస్ లేడు. ఇంకా ఇక్కడికి వచ్చిన నేను పాపం తీసుకొని ఈవెంట్కని వస్తే ఆ రూమ్లో ఒక అమ్మాయిని పెట్టుకొని ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్లో. అమ్మాయిని దొరకబట్టి కొడితే ఆ అమ్మాయి ఏం చేసింది, దండం పెట్టింది. నేను కాలేజ్ పిల్లని, నా చదువు కెరియర్ ఖరాబ్ అయిపోతుంది, కేసు పెట్టద్దు, నేను కేసు పెడతా, నువ్వు ఎట్లుంటావు అని చెప్పి అని అంటే. కానీ ఇక్కడ ఒకటి గమనించిర్రా, నేను మా ఆయన్ని ఏమనలేదు, కానీ ఆ అమ్మాయిని అన్నా నేను. ఎందుకంటే ఆయన అంటే నాకు అంత ఇష్టం. ఎన్ని తప్పులు చేసినా నా భర్త నాకు కావాలని అనుకున్నాను. కానీ వాళ్ళని కొట్టినా వాళ్ళని ఇడిపించినా కానీ ఈయనను ఎప్పుడు తప్పు పట్టలే. కానీ అడిగిన, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఏంది నీ లోపం ఏంది, నాతోని ప్రేమగా ఉండలేవు, నాతోని నేను భార్య భర్తల రిలేషన్ నీకు లేదు, కానీ బయట ఆడవాళ్ళని ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడిగితే ఆయనకి టార్చర్ అయిపోయింది. అది నీ వల్ల నాకు టార్చర్ అనుభవిస్తున్నా. సత్తి మీద అంటే రేప్ కేసు ఉందని, ఇంకో కేసు ఏదో చాలా కేసులు ఉన్నాయని చెప్పారు. అవును. అసలు ఇన్ని కేసులు ఉన్నాయని మ్యారేజ్కి ముందు తెలుసా మీకు? తెలీదు. ఊర్లోకి ఎప్పుడైతే వెళ్ళాను, అత్తగారు ఊరికి వెళ్తాం కదా, వెళ్ళినాక ఇప్పుడు సర్పంచ్లకు పెద్ద మనుషులకు మనం విషయం చెప్పినప్పుడు అప్పుడు బయటపడ్డది. ఇది ఆయనకు 1,00,000 రూపాయలు రేప్ కేసు అయింది. వేరే అమ్మాయిని రేప్ చేసినందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఈయన మీద కేసు పెడితే, రేప్ కేసు అయితే 1,00,000 రూపాయలు ఇచ్చి ఇడిపించుకున్నాడంట, ఆ కేసు కొట్టేపించుకున్నాడంట. ఇవన్నీ ఊర్లో వాళ్ళే ఈయనని అంటున్నారు. వీడికి సిగ్గున్నదా, వీడికి బుద్ధి ఉన్నదా, వేరే అమ్మాయి మీద రేప్ కేసు అయింది, ఇట్లా అమ్మాయిని ఆగం చేసిండు, రేప్ కేసు పెట్టినా కానీ 1,00,000 రూపాయలు కట్టి ఇడిపించుకున్నాడు తప్ప ఇట్లా మార్పు రాలేదు. అసలు ఏ కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు? రేప్ కేసు ఉంది. తర్వాత ఈ కాపర్ బొగ్గు ఉంటుంది కదా, మన సింగరేణి బొగ్గు, ఆ బొగ్గు దొంగతనం చేసి అమ్ముకునేదంట. వీళ్ళన్న ఇంకొక 13 మంది కలిసి వాళ్ళ మీద బందిపోటు కేసు అని ఒకటి కేసు నమోదైంది. అయినాక వీళ్ళు 3 నెలలు జైల్లో కూడా ఉండొచ్చిర్రు. ఇవన్నీ తెలిసిన తర్వాత అయ్యో నేను ఇతన్నా ఇష్టపడింది, ఇతన్నా ఇంట్లో వాళ్ళు కాదని నేను ఇంట్లో వాళ్ళతో ఒప్పించి మరి పెళ్లి చేసుకుంది ఇతన్నా అని మీరు బాధపడిన సందర్భం ఎందుకు ఉండదు? ఎవరికైనా ఉంటుంది కదా, ఉంటుంది. కానీ తాళుబట్టు కట్టించుకున్నా. ఇంకోటి ఏంటంటే ఈ ప్రేమలు ఇవన్నీ ఏం తెలియని వయసు. పెళ్ళి చేసుకున్నాకనే భర్తనే ప్రపంచం అని ప్రాణంగా ప్రేమించిన, ఇష్టపడ్డా, పెద్దోళ్ళందరూ ఎదిరించి ఈ కులాంతర వివాహం చేసుకున్నాక ఇంకా నేను ఎట్లా, ఒకవేళ ఆయన తప్పు చేసినా ఏం చేసినా కానీ ఒక భార్యగా అయితే నేను ఏం చేయలేను. ఆయన దగ్గర అయితే ఇక ఉండాల్సిందే కదా అని చెప్పేసి ఇంకా అట్లనే కంటిన్యూ అయిపోయాను. ఆయన ఎన్ని తప్పులు చేసినా కానీ నాతో మంచిగా ఉంటే చాలనుకున్నా. కానీ ఇప్పుడు నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు. చిన్న పాప కడుపులో పడ్డాక వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోతే ఈ కళాకారుల పిల్లలందరూ కలిసి నాకు కాన్పి చేసిర్రు. స్విచ్ ఆఫ్ చేసుకొని వేరే ఆమెతో వెళ్ళిపోయి ఫస్ట్ మంచితనంగానే చెప్పాలని చూసిండు. ఆయన స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అతన్ని కాంటాక్ట్ చేయడానికి కానీ లేదా అతన్ని నిన్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించింది ఏం లేదు? నేనైతే కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించిన, అందరికి చెప్పడం, నిమిషం ఆయన కాల్ చేసుకుంటున్నా వేరే నెంబరు. అంటే ఇది ఇప్పటి నుంచి జరగట్లేదు. నేను ప్రెగ్నెంట్ అయినాక
నాకు ఎప్పుడు తెలిసిందంటే 5 months ఉన్నప్పుడు తెలిసింది. వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు, వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు, వేరే దగ్గర ఆమెతో ఉంటున్నాడు అని చెప్పి నాకు తెలిసింది కానీ నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానేమో. ఇన్ని రోజులు అమ్మాయిలతో ఇట్లా ఉన్నాడు కదా, అందుకే నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నాడేమో. నేను ఎంతసేపు ఎవరితోనో మాట్లాడుతున్నావు అంటే దాండి అమ్మాయి అంటుండే, ఎవరెవరితోనో ఎంతసేపు బయట వెయిటింగ్ వస్తుంది ఏంటిది అని అంటేనేమో నన్ను టార్చర్ పెట్టకు, నీ వల్ల నాకు టార్చర్ అవుతుంది, నేనేమన్నా ఇంట్లో ఉండేటోడినా, నేను కళా ఫీల్డ్లో బయట తిరిగేటోడిని, ప్రోగ్రామ్ చేసుకునేటోళ్ళని, పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అని చెప్పిండు. అసలు అతని చేతుల మీదుగా జాబ్ చేయడం లేకపోతే ఈ కళారంగంలో సంపాదించింది ఉంది. అంటే ఎప్పుడంటే పాప కడుపులో పడ్డాక ఈవెంట్స్ అవన్నీ ఒక రూట్ చూపించినాక ఈవెంట్స్ చేస్తుండే. ఆర్కెస్ట్రా ఈవెంట్స్, డ్రై ఐస్ అని, కూల్ ఫైర్ అని, వెల్కమ్ అని ఇవన్నీ సామాన్ కొనుక్కొని ఫంక్షన్ హాల్లో ఈవెంట్లు చేస్తుండే. ఈవెంట్లు చేసుకుంటా కానీ ఎంత వస్తున్నాయో ఎంత మిలుగుతున్నాయో అవన్నీ నాకు అసలు ఏం చేసేటోడు ఇంతవరకు నాకు అసలు సమాధానం లేదు. నాకు ₹1 ఇచ్చింది లేదు. నేను ఈవెంట్లు చేసుకున్న డబ్బులు, ఈ సాలరీ డబ్బులు ఇవన్నీ కానీ పిల్లల కోసం అంతో ఇంతో, నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ హెల్త్ ఇష్యూస్కి నేనే పెట్టుకోవడం. అంటే ఇప్పుడు ఏమన్నా అయింది అనుకో వచ్చి భర్త చూపించాలి కదా, ఎప్పుడు ఆయన వచ్చి చూపించలేదు నాకు. అసలు కనీసం ఒక భర్తలాగా ఎప్పుడు వచ్చి నాతోని ఉన్నది లేదు. మీరు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మిమ్మల్ని కాదన్నాడు, బయటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, కొన్ని రోజులు ఉంటున్నాడు, కొన్ని రోజులు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. అలాగే సెకండ్ టైం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అసలు మళ్ళీ చంపడానికి ఎందుకు ప్రయత్నం చేశాడంటే ఆ అమ్మాయితో ఉన్నది ఒకటి బ్లూటూత్, ఒక దాంట్లో 2 బ్లూటూత్లు ఉంటాయి కదా, అది కొనుక్కొని అయితే ఛార్జింగ్ ఎంతవరకు ఆగుతుందో అని చెప్పేసి ఒక బ్లూటూత్ ఆయనకిచ్చి ఒక బ్లూటూత్ నేను ఉంచుకున్నా. ఆయనకి ఏంటంటే సింగిల్ బ్లూటూత్లు వస్తాయి కదా, అది అనుకోని చెప్పేసి ఆయన యూజ్ చేసిండు. బయటకు పోయినప్పుడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నా అనేది నాకు తెలిసేది కాదు. ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆ బ్లూటూత్ పెట్టుకొని అంటే ఆయన మీద డౌట్ వచ్చే నేను అది అట్లానే నేను ఇస్తే అది నేను చెవులో పెట్టుకొని ఏం అంటే హెల్త్ ఇష్యూ ఉంది, నాకు అల్సర్ ఉంది, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది. దానివల్ల ఏం చేసిన అంటే చక్కగా తినక ఏంటంటే బేబీని ఎక్కువ మొయ్యలేక అటు తిరగలేక ఎప్పుడు పడుకొని ఉండేదాన్ని అట్లనే పడుకున్నట్టుగానే చేసి అసలు ఆయన ఏం చేస్తుండు, ఇక్కడ ఉంటేనేమో కట్ అవుతుంది ఆయన మాట్లాడేది. అందుకని ఈ బెడ్రూమ్లోనే ఈ రూమ్లోనే రెడీ అయ్యేటోడు. ఈ రూమ్లో బ్లూటూత్ ఇలా పెట్టుకొని పడుకున్నా నేను, జుట్టు కవర్ చేసుకొని. నా దగ్గర బ్లూటూత్ ఉన్న విషయం ఆయనకు తెలియదు. ఆ అమ్మాయితోని బాత్రూంలోకి వెళ్ళి బ్లూటూత్తో మాట్లాడుతుంటే మొత్తం విన్నా. ఆమె ఏమంటుంది, నీకు నాకు సంబంధం లేదని కాగితం రాపించుకోనరా, అసలు ఆమెతో ఎలాంటి సంబంధం లేకుండా ఆస్తి కావాలి, డబ్బు కావాలని అంటుందని అని, ఆమెకి డబ్బు కావాలి, ఆస్తి కావాలి అని నేను ఎప్పుడు ఆయనతో అనలేదు. అయితే నీ భాగం నువ్వు చేసుకుంటే మనకు ఒక సొంత ఇల్లు, మనం కిరాయి ఇంట్లో ఉంటున్నాం, మనము ఆ లోన్ పెట్టుకొని అన్నా కానీ ఆ కాగితాలతో సొంత ఇల్లు కొనుక్కుందాం, మనం కష్టపడి సంపాదించుకొని ఒక స్థాయిలో ఉండాలి అని అలా సంపాదించుకోవాలి అని చెప్పాను. కానీ నువ్వు వేరే అమ్మాయితో వెళ్ళి నువ్వు డబ్బు సంపాదించుకొని రా అని నేను ఎప్పుడు ఆయనతో అనలేదు. నువ్వు ప్రశ్నించలేదు ఏంటి అసలు ఏం చేస్తున్నావు, నేను ఫోన్ విన్నాను, అదే ఆ రోజు అడిగాను నేను, ఆ రోజు విన్నాను, పూర్తిగా విన్నాను. ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య అసలు ఏంటిది అంటే నిజంగా వాళ్ళిద్దరి మధ్య వేరే ఎఫైర్ ఉందా లేకపోతే ఏదో నార్మల్గా మాట్లాడుతున్నాడా అనేది ఒక సందిగ్ధం ఉంది నాకు. ఇప్పుడు ఆ రోజు క్లియర్గా విన్నా, ఆమెతోనే ఎఫైర్ ఉంది, నన్ను వదిలిపెట్టి ఆమెతో ఉండాలనుకుంటున్నాడు అనేది నాకు క్లియర్గా అర్థమైపోయింది. అమ్మాయికి తెలుసా సతీకి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని, 2 పిల్లలు ఉన్నారని, ఒక పాప ఉందని, మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీతో ఉన్నారని తెలుసా? నాకు అవన్నీ తెలియదు. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకునే దాంట్లో ఆ డిస్కషన్ రాలేదు. ఎంతసేపు ఏం చేస్తుంటది అయితే ఇప్పుడు పోలీసు కేసు అయింది అది. అయితే ఫస్ట్ ఆ రోజు నేను విన్నాను కదా, విన్నాక అడిగాను నేను ఎవరా అమ్మాయి అయితే రెడీ అయ్యాడు. ఆ రోజు ప్రోగ్రామ్ లేదు, ఎలాంటి ఈవెంట్స్ లేవు, ఆమె దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యి ప్రోగ్రామ్ అని చెప్పి నాతో అబద్ధం చెప్పి పోవడానికి రెడీ అయ్యిండు.
పోతున్నాడు. ఎటు పోతున్నావు సత్య అన్న? ఈవెంట్ ఉంది వెళ్తున్నాను అన్నాడు. ఈవెంట్ పొద్దునుండి సాయంత్రం ఉంది, ఈవెంట్ చేసుకొని వస్తానికి వెళ్తున్నా అన్నాడు. అంటే ఎక్కడుందా ఈవెంట్? నేను కూడా వస్తాను, ఆగు రెడీ అవుతాను, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది, నీతో వచ్చి నేను కూర్చుంటా, నువ్వు ఈవెంట్ చేసుకో అని చెప్పిన. అంటే ఎందుకు, నేను వెళ్ళి అక్కడ అన్నీ అరేంజ్ చేసి నేను వచ్చి తీసుకుపోతా, ఏం అవసరం లేదు, నువ్వు ఉండు, నీకు హెల్త్ బాగాలేదు, మళ్ళీ కడుపులో బేబీకి ఏమన్నా అవుతుంది అని చెప్పేసి నన్ను బుకాయిస్తుండు. అంటే ఏదో నా మీద ఏదో ప్రేమగా చెప్పినట్టు చెప్తే, ఇన్ని రోజుల్లో అసలు బేబీ జాగ్రత్త, తిన్నవా తినలేదా అని కూడా అడగలేదు నన్ను. ఈరోజు బేబీకి ఏమైనా అవుతుంది వద్దంటున్నావేంది, ఏదైనా మంచిది, నీ ఎమ్మటి వస్తా పానన్న అని అన్నాక, ఎందుకు ఇంత మొండికేస్తున్నావు, అసలు ఏంది, ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు అని అన్నాడు. ఇది నీకు టార్చర్ లాగా అనిపిస్తుందా, నువ్వు ఎవరితో మాట్లాడినావు బాత్రూంలో అని అంటే, నేను ఎవరితో మాట్లాడలే, ఈవెంట్ వాళ్ళతో మాట్లాడినా అంటే బ్లూటూత్ తీసి చూపించిన. నీ దగ్గర ఏదైతే బ్లూటూత్ ఉందని 2 బ్లూటూత్లు కొన్నా, నాకు డౌట్ వచ్చే కొన్నా, నీ మొత్తం నువ్వు ఏదైతే మాట్లాడినావు అవన్నీ విన్నా నేను. నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతావా? నేను నీకేం తక్కువ చేసిన? నువ్వు ఎట్లా ఉన్నా నేను యాక్సెప్ట్ చేసిన, ఎన్ని తప్పులు చేసినా యాక్సెప్ట్ చేసిన. 13 సంవత్సరాలు నేను ఎట్లున్నానో నీకు తెలియదా? నీ కష్టంతో నేను బతకలే, నా కష్టంతోనే నేను బతికిన. ఇంకా ఇంతకంటే ఏ భార్య నీకు సపోర్టింగ్ ఉంటుంది? ఇంకా నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి కూడా ఆ పాప ముఖం చూడబుద్ధి అవుతలేదా? నా కడుపులో బిడ్డేమవుతుంది నువ్వు ఆమెతో వెళ్ళిపోతే అని చెప్పి ఆ రోజు మస్తు ఏడిచిన. వద్దు సత్తి, నువ్వు కావాలి సత్తి, నాకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా కానీ నేను ఇష్టపడ్డా, నాకు వేరే ప్రపంచం లేదు, నీలాగా నేను కలర్ ఫీల్, ఎంతోమందితో పాటలు పాడతా, వాళ్ళతో నేనే పేరు పెట్టుకోరాదా? నువ్వే ప్రపంచంగా బతికినా కదా సత్తి. ఏం తెలియని వయసులో అందరిని వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చిన, ఇంట్లోనే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా అని చెప్పి ప్రెగ్నెంట్ అప్పుడు 5వ నెలను 6వ నెలను వంగడానికి కూడా ఓపిక లేకుండా అని కాళ్ళు పట్టుకుని కూర్చొని, వద్దు సత్తి ఇలాంటివి చెయ్యకు, ఆమెను వదిలేసాయి అని అంటే, నేను నీకు కూర్చో నీకు చెప్తా అని అన్నాడు. అని అనేసరికి ఏం చెప్తావు? ఆమె దగ్గర అంటే నన్ను ఆమెను ఒప్పించడానికి దీనికి ఎట్లాగో డబ్బు పిచ్చింది, డబ్బు సంపాయి అంటుంది. ఈ రకంగా డబ్బు ఆశ పెడితే ఆమెను ఒప్పుకుంటుంది అనే ఉద్దేశంతో కూర్చోబెట్టి ఆమె దగ్గర కోట్లాస్తుంది. కొన్ని రోజులు ఆమెతోని నమ్మించి ఆమె దగ్గర ఉన్న డబ్బు, ఆమె దగ్గర ఉన్న ఆస్తి తీసుకొచ్చి, నీకు సొంత ఇల్లు కావాలంటున్నావు కదా, సొంత ఇల్లు కట్టిస్తా, నీకు మంచి చూసుకుంటా, నిన్ను వదిలిపెట్టా, నిన్ను మోసం చెయ్య అని చెప్పుకుంటూ వచ్చిండు. ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. నేను ఇదంతా ఎవరన్నా కానీ, ఇప్పుడు ఏ ఆడదైనా కానీ ఇట్లా నమ్మిస్తే ఎందుకు నమ్ముతుంది, ఎందుకు వదిలిపెడుతుంది? ఆమెకి పాప ఉంది, నేను పెళ్ళయిందని కూడా చెప్పిన. కొన్ని రోజులు ఒక 3 నెలలు ఓపిక పట్టు, నిన్నేం మోసం చేయను, నిన్నేం ఎప్పుడు నాతో కూర్చోబెట్టి భార్య భర్తల్లాగా మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. కనీసం ఎటన్నా ఈవెంట్కి పోయి వచ్చిన ప్రేమగా నా పక్కన పడుకున్నది కూడా లేదు. వస్తాడు, హాల్లో సాపేసుకొని వండుకుంటాడు, చాటింగ్ చేసుకుంటుంటాడు, వస్తాడు ఒక సోఫాలో వండుకుంటాడు, ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడతాడు. సరే ఈయన ఇట్లనే ఉండాలి అని నేను పాప పుట్టిన కానీ నాకు పాప అలవాటు అయిపోయింది. ఇంకా ఈయన ధ్యాస కూడా లేదు, ఈయన రావాలి కానీ ఎప్పుడు మాట్లాడినాడు. ఆ రోజు కూర్చోబెట్టి మాట్లాడిండు, అవన్నీ రికార్డ్ చేసిన నేను. ఎందుకంటే 13 సంవత్సరాలు ఇంత ప్రేమగా ఎప్పుడు మాట్లాడలే నాతోటి. ఏదో నన్ను ఒప్పించడానికే ఈ ప్లాన్ చేస్తుండంటే, నాకు వద్దు సత్తి, డబ్బు వద్దు నాకు, నువ్వు ఉంటే చాలు, ఈ డబ్బులు వద్దు, ఈ ఆస్తులు వద్దు, ఈ అంతస్తులు వద్దు. ఇప్పుడు వేరే అమ్మాయిని మోసం చేసినట్టే కదా, నన్ను మోసం చేసినట్టే కదా, వేరే అమ్మాయితో ఉంటే మోసం చేసినట్టు కాదా అని అంటే, ఏం చేసిన ఇంకేం చెప్తాడు అని చెప్పి సరే ఒప్పుకున్నట్టే నటించి సరే అమ్మాయిని తీసుకురా, అమ్మాయితో మాట్లాడదాం, ఎంత ఇస్తుందో చూద్దాం, ఇంకా ఆమెతో ఎట్లుంటావు, ఏం చేస్తావు అని మొత్తం క్లియర్గా మాట్లాడి రికార్డ్ చేసి పెట్టుకుంటే, నువ్వు అవసరం లేదు, నువ్వు పోవద్దు అని అడ్డం తిరిగిన. ఫస్ట్ రోజు వదిలేసిన, ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని ట్రై చేసినాం కానీ కుదరలే, అంటే దొరకనియలే. ఈ కథలేం పడకు, నాకు సైకాలజీ దెబ్బ నాతో కొట్టకు నువ్వు, నేను చెప్పినా కదా ఒక 3 నెలలు టైం, 3 నెలలు గిదే చెప్పుకుంటూ వచ్చిండు. నువ్వు నాకు ఊకి ఇట్లా చేసి నాకు ఫోన్లు చేస్తే నా మైండ్ ఖరాబ్ అయిపోతుంది, టార్చర్ అయిపోతుంది నాకు అని చెప్పి అంటే ఒక అమ్మాయి కాడికి పోవద్దు,
అలా అంత చెప్పినాక కూడా ఈ ఆడ వదిలిపెడుతుంది, నువ్వు ఏడున్నావు, ఈ అమ్మాయి కాడికి పోతాడేమోననే భయం అవుతుంది కదా. అట్లా ఏంది మూడు నెలలు ఇట్లనే టార్చర్ పెట్టిండు ఒక్కదాన్ని. ఆయన 9 గంటలకు వెళ్ళిపోయి నైట్ తెల్లవారుజామున 5 గంటలకు వచ్చేది, 4 గంటలకు వచ్చేది, 2 గంటలకు వచ్చేది. అట్లనే ప్రెగ్నెన్సీ పెట్టుకొని బయటనే ఆయన కోసం కాపులలు కాసుకుంటూ కూర్చునేది. ఏ టైం వస్తాడో, ఈరోజు ఏ టైంకి వస్తాడో. ఆయన నైట్ అంతా మెలుకుతూ ఉండి ఆయన వచ్చినాకనే పడుకునేది. ఫోన్ అంటే ఫోన్ ఇవ్వకపోయేది. ఫోన్ ఎవరితో మాట్లాడినావు, ఫోన్లో ఎవరు అని అంటే ఫోన్ ఇంటికి వచ్చినా కానీ ఆమె ఫోన్లు చేసి టార్చర్ పెట్టేది. అంటే ఏం మాట్లాడేటోళ్ళు తెలియదు కానీ ఆమె ఫోన్ వస్తే ఇంట్లో అస్సలు ఉండేటోడు కాదు, బయటికి వెళ్ళిపోయేటోడు ఏ నైట్ అయినా కానీ. అట్లా అడ్డం తిరుగుతున్నానని చెప్పి ఇంకెక్కువైపోయింది దానికి. అంటే ఇంకా నిఘా ఎక్కువైపోయింది. ఫోన్ అడుగుతుంది, ఫోన్ 24 hours నాకు ఫోన్లు చేసుకుంటుంటుంది, నేను వచ్చేదాకా నిద్ర పోతలేదు, నాకు కాపలాలు కాసుకుంటుంటుంది అని చెప్పి ఒకరోజు తెల్లవారుజామున ఆమెను తీసుకొని వచ్చిండు ఇంటికి డైరెక్ట్. అమ్మాయిని తీసుకొచ్చిండు. అమ్మాయికి ఎంత పకడ్బందీ తీసుకొచ్చిండు అంటే ఆమెను గుర్తుపట్టకుండా మా స్కార్ఫ్ కట్టుకొని కళ్ళ వరకే కనబడేటట్టు తీసుకొచ్చి ఇది అనుకోటి మీద ఇక్కడ కూర్చొని నీతో మాట్లాడడానికి వచ్చినాం, నీతోని గొడవ పడ్డానికి రాలేదు అని అంటుంది వచ్చి. నేనేమో బెడ్రూమ్లో వండుకొని ఆయన వచ్చిండు అని చెప్పి చిన్నగా లేసి వస్తే రాంగలోనే ఆ మాట అన్నారు. ఆ మాట అనగానే అసలు నువ్వు నా ఇంటికి వచ్చి నీతో మాట్లాడడానికి రాలేదు, నేను టార్చర్ పెట్టడానికి వస్తున్నా అంటున్నారు, నా భర్త నేను ఏమన్నా చేసుకుంటా, అసలు నువ్వు నా ఇంటికి రావడానికి ఎవతివేను అని చెప్పేసి ఆమె మీదకి వెళ్ళిన. ఆ మాస్క్ తీయడ, ఆ స్కార్ఫ్ గుంజు అసలు ఆమె ఎవరో చూడడానికి ఆ మాస్క్ తీయనీయకుండా నన్ను ప్రెగ్నెంట్ లేడీ అని కూడా చూడకుండా నెట్టేస్తే వెనక పడబోయి ఇంకా నేను ఇట్లనే కడుపు నిలబట్టుకొని నేను పడకుండా నేను నిలదొక్కొని ఏంది సత్తి ఇది నన్ను నెడుతుంది, అసలు లేకపోతే ఏంది అని చెప్పేసి వాళ్ళు నేను పైకి పోతే ఆమెకు సైగ ఏం చేసిండో తెలియదు. నన్నేమో బెడ్రూమ్లో ఆమె ఎప్పుడు వెళ్ళిపోయింది, నన్నేమో బెడ్రూమ్లోకి తీసుకుపోయి చెంపలకేసి పట్ట కొట్టి ఈ గొంతుని ఇట్లా గోడకు నొక్కి పైకి లేపిండు. 9వ నెలలో ఇది జరిగింది. లేపేసరికి బేబీ వెయిట్ నేను వెయిట్ మొత్తం నరాలు ఇలా బిగుసుకుపోయి ఇంకా కళ్ళు తిరిగి కింద పడిపోతే ఇంకా మేము గొడవ పెట్టుకుంటుంటే పాప కూడా లేచింది. ఆ గొంతు పట్టుకొని పిసుకడం, నన్ను కొట్టడం పాప చూసింది. పాప చూసి ఏడుస్తుంది, డాడీ మమ్మీ డాడీ అనుకుంటా. ఇంకా నేను సోయి తప్పి కింద పడిపోతే ఈ కళాకారుల పిల్లలు ఇక్కడే రూమ్లో ఉంటారు, బయట రూమ్లో ఉంచితే పైసలు అవుతాయి అని ఇంట్లోనే పెట్టిండు వాళ్ళని. ఇంట్లో పెడితే ఇంకా అప్పుడు వాళ్ళు పళ్ళకి పెట్టడానికి బయటకు పోతారు. పళ్ళకి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పళ్ళకి వెల్కమ్ ఉంటుంది, ఫస్ట్ ఎంట్రీ మిషన్స్ అవన్నీ పెట్టడానికి వెళ్తారు. అంటే ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు లేరు ఇంట్లో, వాళ్ళు లేరు. పళ్ళకి పెట్టడానికి వెళ్తే ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను అన్కాన్షియస్ పడిపోయి ఉన్నా. అప్పుడే పనామ కూడా వచ్చింది, ఇంట్లో పని చేస్తుంది ఉషా అని, అమ్మాయి కూడా వచ్చి ఏందన్నా ఇంట్లోకి ఇట్లా పడిపోయి ఉంది అని వీళ్ళు కూడా వచ్చి వీడియో రికార్డ్ చేసారు. అంటే ఆయన వచ్చేసరికి నేను కింద పడిపోయి ఉన్నానంట, నా కాళ్ళకి నన్ను లేపి నన్ను కాళ్ళకు పెట్టుకొని లేపినట్టు చేస్తుండట. వీళ్ళు వచ్చిన విషయం తెలిసి నా మీదకి ఏడొస్తుందనని, ఏదో నా మీద ప్రేమ ఉన్నట్టు, నేను పడిపోతే నన్ను ఏదో కాపాడుతున్నట్టు వీడియోస్ కూడా ఉన్నాయి. సార్ వాళ్ళకు పెట్టాను. అయితే అయిపోయినాక నన్ను అంబులెన్స్లో హాస్పిటల్లో ఐసీయూలో జాయిన్ చేశారు. తీసుకెళ్ళి ఐసీయూలో జాయిన్ చేసినాక నేను ఒక హాఫ్ అన్ అవర్ ఎంతసేపటికో నాకు మెలకు వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్న ఆక్సిజన్ ఇవన్నీ పెట్టున్నాక నా దగ్గర అమ్మాయి ఉంది, పని మనిషి, మా ఇంట్లో పనిచేసే అమ్మాయి ఉంది. అమ్మాయి ఉన్నాక ఏమైందిరా అని అంటే, అక్క నువ్వు అసలు బతుకుతావు అనుకోలేదు అక్క, అసలు నీకు సోయి కూడా లేదు, ఇట్లా తీసుకొచ్చినాం అక్క, కళ్ళు తిరిగి పడిపోయినావంట కదా అంటే, కళ్ళు తిరిగి పడిపోలేదురా, ఇది జరిగింది,
నన్ను ఆ అమ్మాయి వచ్చింది ఇట్లా జరిగింది, మా ఆయనేమో ఇట్లా గొంతు పెట్టి ఇట్లా లేపిండు అని అనగానే నాకేం తెలియదు, నేను బాత్రూంలో ఉంటే కళ్ళు తిరిగి పడిపోతే నేను వచ్చి చూసినా అని చెప్తున్నాడు అందరికీ. ఇంకా నాకు కేసు పెట్టాలి, ఇంకా అంటే చంపడానికి కూడా ఆమె ఇంటికి తీసుకొచ్చి వేరే ఆడదాన్ని, ఆయన ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చి మరి నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు. ఇంక నేను ఎందుకు వదిలిపెట్టాలని చెప్పేసి ఇంకా నాకు కనీసం కడుపులో బిడ్డను బతికించుకోవడానికి కోసమన్నా, నా బిడ్డను బతికించుకోవడం కోసమన్నా నేను కేసు పెట్టాలి, ఇంకా నా భవిష్యత్తు చూసుకోవాలి, ఇంకా నాకు భర్త వద్దని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయి కేసు పెట్టిన. అటెంప్ట్ మర్డర్ కేసు రాపిచ్చి పిల్లలతో రాపిచ్చి నేను సంతకం పెట్టి తీసుకుపోయి, నేను లేవలేని పరిస్థితి, నేను స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితి, తీసుకుపోయి సబ్మిట్ చేయండి అని చెప్పిన. తీసుకుపోయి వాళ్ళు సబ్మిట్ చేసినాక కూడా వాళ్ళు కేసు చేయలేదు, పోలీసు వాళ్ళు కేసు చేయలేదు, ఎఫ్ఐఆర్ రాయలేదు. రాయకుంటే నేను తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక స్టేషన్ కాడికి వెళ్తే ఆయనను పిలిపిస్తే నేను చేయలేదంటాడు, నేను పోలేదంటాడు. అసలు లేదు ఆమెనే కళ్ళు తిరిగిపోయింది, అబద్ధం చెప్తుంది అని అంటాడు. ఇంకోటి ఏంటంటే ఆస్తి కోసం, నా కోసం కాదు, నా ఆస్తి కోసం ఇదంతా చేస్తుంది అని అంటాడు. అని అంటే ఇన్ని సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి ఆస్తి కావాలి అనుకుంటే నేను రైళ్ళలో ఎందుకు ఉంటాను, ఈవెంట్లు ఎందుకు చేస్తాను, మరి కావాలని మేమిద్దరం మంచి బతకాలని చెప్పేసి నాకేదో ఇవ్వమని నేను అడగలేదు ఎప్పుడు. కనీసం వాళ్ళ ఆస్తిలో ఒక బియ్యం కట్ట కూడా నేను తినలేదు అత్తమామలకు సంబంధించి. అలాంటిది ఆస్తి కావాలని ఎట్లా అంటవా అని ఎవరు అడగలేదు. ఆయన వర్షంలో ఆయన చెప్పినాక సిఐ సార్ ఏమన్నాడంటే భార్య భర్తల గొడవ, కడుపుతో ఉన్నావు, ఒక పాప ఉంది, ఇప్పుడు కేసు చేస్తే జైలుకు పోతాడు, నువ్వు కడుపుతో ఉన్నావు, నీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు, డెలివరీ అయ్యేదాకా ఓపిక పట్టమ్మా. ఫస్ట్ ఏడుస్తున్నాడు, సిఐ సార్ దగ్గర ఏడుస్తున్నాడు, నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు, అన్ని నిందలు వేస్తుంది, అబండాలు వేస్తుంది అని చెప్పేసి సిఐ సార్ దగ్గర ఏడ్చేసరికి ఇట్లా కాదు, మిమ్మల్ని ఫస్ట్ కౌన్సిలింగ్ ఇప్పిస్తే మీరు సెట్ అవుతాడని చెప్పి కౌన్సిల్ మేడం సఖీ కేంద్రానికి పంపించిండు సార్. సఖీ కేంద్రానికి పంపిస్తే నేను మంచిగా చూసుకుంటా, మంచిగా ఉంటా అని చెప్పి అక్కడ చెప్పి వాళ్ళు చెప్పిందంత విని ఇంటికి రంగంలోనే మళ్ళీ స్విచ్ ఆఫ్ వేసుకొని వెళ్ళిపోయిండు ఆమెతోటి. 5 రోజుల వరకు రాలే. మళ్ళీ స్టేషన్కి పోయినా, ఇది సార్ పరిస్థితి, మీరు కౌన్సిలింగ్ పంపించారు, మీరు ఇట్లా చెప్పిర్రు, కేసు చేయలే అని చంపడానికి కూడా వెనకాడలేదు, కానీ మీరేమో మీ మాటకి గౌరవించి నేను పైన ఏదో న్యాయం జరుగుతుందని వెళ్ళిపోయిండు సార్ అని అంటే అప్పుడు కేసు చేసిండు. అప్పుడు కేసు చేసినాక మళ్ళీ పిలిపించినాక కేసు అయినాక పిలిపించినాక మంచిగా ఉంటానని చెప్పి కేసు చేయొద్దు ఏం చేయొద్దు అని మంచిగా ఉంటానని చెప్పి మళ్ళీ స్టేషన్లో చెప్పిండు. స్టేషన్లో చెప్పినాక నేనేం చేసిన అంటే ఫస్ట్ ఊర్లో తెలవాలి ఈ విషయం, నన్ను చంపిన విషయం ఊర్లో తెలవాలి, ఆమెతో ఉంటున్న విషయం ఊర్లో తెలవాలని చెప్పేసి కార్ బుక్ చేసుకొని ఊర్లోకి పోయి సర్పంచ్ని కలిస్తే సర్పంచ్ ఏమన్నాడు, ఇప్పుడే ప్రాపర్టీ అవన్నీ అనకమ్మా, వాడు ఏమంటుండు, నేను వద్దట నా ప్రాపర్టీ కావాలంట అని అంటున్నాడు. అంటే నేను వద్దని అన్నానా బాబాయ్, నేను వద్దని అనలేదు కదా, ఆయన కావాలి వేరే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఉంటున్నాడు, కాకపోతే ఆమెకి ఎక్కడ ఇదంతా ఇచ్చేస్తే రేపు నా పిల్లలు రోడ్డును పడతారు అని చెప్పి నేను అది ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ రాసిమని అడుగుతున్నాను, నాకొద్దు నా పిల్లలకు రాసిమని అడుగుతున్నాను అని చెప్పేసి ఆయనతో అనడం జరిగితే ఆయన సరే ఈ ఒక్కసారి చూద్దాం మారుతాడేమో మంచిగా ఉంటాడేమో అని చెప్పేసి ఆయనతో రాపించుకున్నాడు. ఓకే, అంటే ప్రెగ్నెన్సీ టైంలో రాలేదు, ఎలాగో డెలివరీ అప్పుడైనా వచ్చాడు అసలు? డెలివరీ అప్పుడైతే నిజంగా చెప్పాలంటే ఒక బేబీకి బర్త్ ఇచ్చేటప్పుడు అంటే నార్మల్ డెలివరీ అప్పుడు రాలేదు, ఆ పెయిన్స్ అప్పుడు రాలేదు. నైట్ ఎవరు లేరు నా దగ్గర, మా అమ్మ కూడా రాలేదు నా దగ్గరికి, ఎవ్వరు లేరు, పాప నేనే ఉన్నాం. పెయిన్స్ వస్తుంటే ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయని అయితే బయట ఇప్పుడు అన్నోన్ పర్సన్కి ఉమ్మనీరు పోతున్నాయి అని చెప్పి నాకు అర్థమవుతుంది, కానీ అన్నోన్ పర్సన్స్కి ఇలా అవుతుంది ఇలా జరుగుతుంది అని అయితే చెప్పుకోలేం కదా. హస్బెండ్ పక్కన లేరు, కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏంటిదంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా భర్త పక్కన ఉండాలి, పక్కన లేకపోతే ఆ డెలివరీ టైంలో
భర్త కన్నా చెప్పుకుంటారు, తల్లన్నా ఉండాలి, ఒక లేడీ అన్నా ఉండాలి. కానీ నా పక్కన ఎవరు లేరు. ఉమ్మనీరు పోతుంది, బేబీ పొట్ట మొత్తం టైట్ అయిపోయింది, కానీ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇంట్లో ఎవరు లేరు. అంబులెన్స్ కాల్ చేసుకున్నా కానీ అంబులెన్స్ రాలేదు, సమయానికి రాలేదు. బేబీ లోపల ఏమన్నా అయిపోతుందేమోననే భయం. క్యాబ్ బుక్ చేసుకొని ఒక్కదాన్ని మా పిల్లలకు ఫోన్ చేస్తే వాళ్ళందరూ నేను హాస్పిటల్కి వెళ్తున్నా, నాకు పెయిన్స్ వస్తున్నాయి, కానీ ఇవన్నీ వాళ్ళకి చెప్పుకోలేను కదా. హాస్పిటల్కి ఎట్లనో చేరుకున్నాక మేడం అక్కడ ఉమ్మనీరు అయినాయి, పేగు మెడకేసుకొని ఉంది, పాప ఆపరేషన్ చేయాలని అన్నారు. ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేసినాక బయటకు వచ్చినాక బేబీ బయటకు వచ్చినాక రూమ్లోకి తీసుకొస్తారు కదా. తీసుకొచ్చినాక ఇక్కడి నుంచి ఇక్కడికి అసలు ఏం పని చేయదు. పాప అక్కడ ఏడుస్తుంది. పాపకు పాలు పట్టడానికి నా పక్కన ఎవ్వరు లేరు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒక బేబీకి భర్త ప్రతి తల్లికి తెలుసు. ఆ సమయంలో ఖచ్చితంగా భర్త పక్కన ఉండాలి, కానీ నా భర్త పక్కన లేరు. ఎవరు పాపం అక్కడ ఏడుస్తుంది, నేను ఇక్కడ కదలలేని పరిస్థితి. పాలు పట్టడానికి కూడా ఎవరు లేరు. అప్పుడు హాస్పిటల్లో ఉన్న ఆయమ్మలు వచ్చి నాకు హెల్ప్ చేశారు. అలాంటి దుర్మార్గుడిని నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి? డెలివరీ అయ్యి ఈ రోజుకి 13 రోజులు పసిపాప ఉంది. చూడ్డానికి అసలు వచ్చాడు? కనీసం ఆ పాప ఆడనా మగనా, నా భార్యకి సిజేరియన్ అయిందా నార్మల్ అయిందా అని కూడా కనీసం ఫోన్ చేయలేదు. ఫోన్ చేయనోడు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూ చూసి ఆ ఇంటర్వ్యూ కోసం ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చినామని చెప్పేసి నాకు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నాడు. నువ్వు ఇంటర్వ్యూ ఎందుకంటే కనీసం పాప ఏ పాప అని అడగడానికి ఫోన్ చేయలేదు, కనీసం రాలేదు చూడడానికి, కనీసం నీకు ఆపరేషన్ అయిందా నార్మల్ అయిందా ఎలా ఉన్నావు అని అడగలేదు. కనీసం నీ దగ్గర ₹1 లేదు కదా, నువ్వు ఎలా చూపించుకున్నావు, ఎలా బయటపడ్డావు అని ఫోన్ చేయలేదు. ఇంటర్వ్యూ ఇస్తే ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చినావని ఫోన్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. కేసు విత్డ్రా చేసుకో అని బెదిరిస్తున్నాడు. నేను ఇంకెలా యాక్సెప్ట్ చేయాలి? నేను కాదు, తనకి కావాల్సిన భర్త కాదు, నా ఆస్తి కావాలంట అంటున్నాడంట. అంటే ఇప్పుడు అలాంటి అతన్ని నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఇన్ని కష్టాల్లో చావు బతుకుల మధ్యలో నుంచి బయటపడ్డా. బేబీని చచ్చిపోయేదాన్ని బతికి బేబీని బయటికి తీసుకున్నా. వాళ్ళ హెల్ప్ తోటి కళాకారులు అందరూ కలిసి మా దగ్గర ఈవెంట్లు చేసే పిల్లలు తలా ₹1 వేసుకొని నాకు డెలివరీ చేసిరు. అలాంటిది ఇప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. అలాంటి అతన్ని నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి? ప్రాపర్టీ అంటే నేను ప్రాపర్టీ అడిగి హక్కు లేదా నాకు? నా పిల్లలకి ప్రాపర్టీ కాకపోతే నేను ఎలా సాదుకోవాలి? ఇప్పుడు నా పరిస్థితి. వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే మీ తల్లిదండ్రులు మీ తల్లి కానీ అసలు అతనితో మాట్లాడిన సందర్భం కానీ అతను ఏమంటున్నాడు? అతనికి ఏం కావాలట? అతనికి ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడాలి, అదొక్కటే. ఆయన బ్లేమ్ కాకూడదు, అది తప్ప నన్ను మంచిగా చూసుకోవాలి. పిల్లలు మళ్ళీ మీ దగ్గరికి వస్తా అని, నా ప్రవర్తన మార్చుకుంటా, నా బుద్ధి మార్చుకుంటా, మీతో ఇంకా బాగుంటా అని చెప్పట్లేదు అసలు ఆ మాట కాదు కదా. కనీసం నేను ఇప్పటికన్నా మారుతాననే రియలైజేషన్ లేదు. కానీ ఎంతమంది జీవితాలు ఆగం చేసిన ఇతన్ని మాత్రం ఖచ్చితంగా వదలకూడదు. నిజంగా నేను గురించి ప్రతి ఒక్కరికి తెలవాలి. ఎందుకంటే ఇలా నా జీవితం ఆగమైపోయింది, ఇంకా వేరే అమ్మాయిల జీవితం కూడా ఖచ్చితంగా ఇట్లనే ఆగం చేస్తాడు ఈసంటోడు సమాజంలో ఉంటే. రేపటి నాడు నా పిల్లలకు కూడా రక్షణ లేదు. నాకు ఇప్పుడు 2 ఆడపిల్లలు. ఎవరైనా కానీ తండ్రిని చూస్తే
తండ్రిని చూస్తే పిల్లలు పోయి ఎన్ని రోజులకు వచ్చినా అయ్యో మా డాడీ వచ్చిండు అని చెప్పేసి ఆప్యాయంగా దగ్గరకు పోతారు కదా. కానీ నా బిడ్డ మాత్రం నన్ను చంపడానికి వచ్చిందని భయపడి వణికిపోతుంది నా బిడ్డ. తండ్రిని చూస్తే బిడ్డ ఎవరైనా వణికిపోతారా? కానీ నా బిడ్డ వణికిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాను నేను ఇప్పుడు. నాకు ఒక పాట పాడడం, నలుగురిని మెప్పించడం, నలుగురిని హ్యాపీగా ఉంచడం తెలుసు. కానీ ఈ సిచ్యువేషన్, ఒక కళాకారునికి ఈ సిచ్యువేషన్ ఎదురవుతుంది. నిజంగా ఎవరు ఫేస్ చేస్తారో చేయట్లేదు నాకు తెలియదు. కానీ నా జీవితం మొత్తం వెనక తిరిగి చూసుకుంటే నాకేం కనపడట్లేదు. ఇది తప్ప. కనీసం డోని మాత్రం వదిలిపెట్టద్దు అని నేను పోలీసు వాళ్ళు ప్రూఫ్ ఒక చిన్న ప్రూఫ్ లేదు అంతే. ఆమె వచ్చిపోయింది నిరూపించుకోలేకపోతున్నాను నేను. అదొక్కటి తప్ప మిగతా ఇవి కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. తర్వాత నాకు అది మెడికల్ సర్టిఫికేట్ ఉంది. తర్వాత ఒకటి అది కాల్ రికార్డింగ్ అది తీస్తామని చెప్పి 15 రోజులు 20 రోజులు అయిపోతుంది. కానీ కేసులు మాత్రం ఇంకా మూవ్ అవ్వదా అని అంటే మా ప్రయత్నాలు మేము చేస్తున్నామని అంటున్నారు తప్ప వాళ్ళు ఎంతవరకు నాకు న్యాయం చేస్తారు అనేది కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఇప్పుడు ఫైనల్గా అసలు మీరు అతని దగ్గర నుంచి మీరు ఏ న్యాయం కోరుకుంటారు? అంటే అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? ఎలా న్యాయం జరగాలనుకుంటున్నారు? ఒకటి, నా బిడ్డలకు నా పిల్లలిద్దరికి ఆయన ప్రాపర్టీ నా పిల్లలకి ఇద్దరికి రావాలి. ఇంకోటి, అలా కడుపుకైతే అన్నం పెట్టి నేను సాధగలను. కానీ వాళ్ళకి చదువులు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆయన చూసుకునే విధంగా వాళ్ళకి మెయింటెనెన్స్ కావాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఆమెకి ఆయనకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎందుకంటే ఇప్పుడు నా జీవితం ఆగమైపోయింది. ఆమె ఎలాగో తెలిసి చేతులారా ఆగం చేసుకుంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారని కానీ ఇప్పుడు కన్నా తెలిసి ఆయనని ఇద్దరు పిల్లలు ఉన్నారు, నీ భార్య నీ కోసం ఇట్లా గోరుని ఏడుస్తుంది, కడుపుతో ఉంది ఎల్లో అని చెప్పచ్చు. కానీ ఆమె కూడా ఆయనతో ఉండడానికే సిద్ధపడి ఆయనతో ఉన్నది కాబట్టి వాళ్ళిద్దరు ఖచ్చితంగా శిక్ష పడాలి. ఖచ్చితంగా మా ఆయనకు శిక్ష పడాలి. ఎందుకంటే ఇలా ఎంతమంది జీవితాలు ఆగమైనాయో కళ్ళతో చూసిన దాన్ని నేను. నాలాగా ఇంకా వేరే ఇంకా రేపు కూడా ఆయన దగ్గర రియలైజేషన్ ఉండదు. ఇంత జరిగినా కూడా నేను మంచిగా ఉంటాను, ఇంక మీదట ఇలాంటి తప్పులు చెయ్యనని ఒప్పుకోవట్లేదు. నేను తప్పు చేయలేదు అని అంటున్నాడు. నేను మోసం చేయలేదు, తప్పు చేయలేదు, నీకు ఆస్తి రాసిస్తా అంటున్నా కదా, కేసు విత్డ్రా చేసుకో అంటున్నాడు తప్ప అంటే ఆవిడతోనే ఇంకా తన జీవితం కొనసాగిస్తా అని చెప్తున్నాడు. కానీ మీతో అసలు కొనసాగించే ఆసక్తి అయితే చూపించలేదు. ఇప్పుడు లేదు, అది లేదు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ ఇచ్చిన, నా జీవితం ఆగమైపోతుంది అని అంటున్నాడు. మరి అదే ఇంటర్వ్యూలో నేను ఇంకొకసారి చెయ్యను అని చెప్తాను. నేను కూడా చెప్తాను, ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యను, వేరే ఏ అమ్మాయిని కూడా నాశనం చెయ్యను అనే మాట రియలైజేషన్ లేదు. ఇంకా ఆయన దృష్టిలో ఏంటంటే ఇంకొక అమ్మాయి నా దగ్గరకు ఇట్లా భార్యని పిల్లల్ని ఇట్లా పెట్టుకొని నేను వేరే అమ్మాయిని ఆగం చెయ్యాలనే కాన్సెప్ట్తోనే ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనని ఇంకా నేను యాక్సెప్ట్ చేయలేను, నా జీవితంలోకి రానిలేను. ఇంకొక అమ్మాయి జీవితం కూడా అనాశనం కాకుండా నేను కాపాడాలనేది నా ఆలోచన. ఓకే అమ్మా, నువ్వు ఈ సమస్యల నుంచి తొందరగా బయటపడాలని, అలాగే నీకు ఎదురైనటువంటి ఈ సమస్యలకి పరిష్కారం తొందరగా దొరకాలని నీ సైడ్ నుంచి మేము కూడా కోరుకుంటున్నాము. నీ గొంతు నుంచి వచ్చినటువంటి పాటలతో మరింత మందిని అలరించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏంటంటే నీ తరపున ఐడ్రీమ్ మీడియా నుంచి మేము కూడా పోలీస్ వాళ్ళతో మాట్లాడతాము, మీకు న్యాయం జరిగేలాగా మేము కూడా పోరాటం చేస్తాం. ప్లీజ్, నాకు ఇప్పటి వరకు ఎవరు సపోర్ట్ లేదు. కానీ ఈ ఛానల్ వాళ్ళే నాకు సపోర్టింగ్గా నిలబడాలి, నాకు న్యాయం జరిగేలాగా చూడాలి. ఎలాంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎలాంటి సపోర్ట్ నాకు లేదు. సో మీరే నాకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. అపూర్వ గారు తల్లి మీద ఏదో పాట పాడినట్టున్నారు. అవునండి, ఒక ఏకే భిక్షపతి అన్న అని నా జీవితం గురించి అన్న పాట రాసేయడం జరిగింది. ఆ పాటని పాడి వినిపిస్తాను. అమ్మా నీ అమ్మను నేను తడిపొడి మాటల్లా, అమ్మా నా ప్రాణం మైతివి బుడి నడకల్లా,
అమ్మా నీ అమ్మను నేను తడిపొడి మాటల్లా, అమ్మా నా ప్రాణం వైతివి బుడి బుడి నడకల్లా, నీ జన్మతో నా ఆడ జన్మకు అర్థం దొరికింది, నా కడుపున నువ్వు పుడితే కంట కన్నీరాగింది, నీ జన్మతో నా ఆడ జన్మకు అర్థం దొరికింది, నా కడుపున నువ్వు పుడితే కంట కన్నీరాగింది, నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండా నోరేళ్ళొర్తిల్లమ్మా, నీ పుట్టిన రోజు పున్నమి వెన్నెల పూసెను మా ఇంట, ప్రతిరోజు మా ముంగిటాడే మా ఊపిరి వంట, నీ పుట్టిన రోజు పున్నమి వెన్నెల పూసెను మా ఇంట, ప్రతిరోజు మా ముంగిటాడే మా ఊపిరి వంట, అమ్మా నీ అమ్మను నేను తడిపొడి మాటల్లా, అమ్మా నా ప్రాణం వైతివి బుడి బుడి నడకల్లా, ఆకాశం అంతా నీపై ప్రేమను పంచానమ్మా, ఈ లోకం అంతా నాకు నీవైపోయావమ్మా, ఆకాశం అంతా నీపై ప్రేమను పంచానమ్మా, ఈ లోకం అంతా నాకు నీవైపోయావమ్మా, మా అమ్మకు నేను ఒక్కదాన్ని కష్టాల పుష్పాన్ని, గుండెను పిండే బాధలు ఉన్న మీతో మనుషాని, మా అమ్మకు నేను ఒక్కదాన్ని కష్టాల పుష్పాన్ని, గుండెను పిండే బాధలు ఉన్న మీతో మనుషాని, అపూర్వ పేరు నందుకు ఏమో నా మనసుకు సుఖమే లేదమ్మా, మీరు పుట్టాకే నా బతుకులో ఆనందం చిగురించే, అమ్మా నీ అమ్మను నేను తడిపొడి మాటల్లా, అమ్మా నా ప్రాణం వైతివి బుడి బుడి నడకల్లా. అమ్మతనం గురించి నిజంగా చాలా అద్భుతంగా పాట రాశారు అతను. దానికి తగ్గ గొంతుతో మీదైన శైలిలో చాలా అద్భుతంగా పాడారు మీరు కూడా. చాలా బాగుందమ్మా అమ్మ పాట. ఈ పాట త్వరలోనే బయటికి రాబోతుంది, దీన్ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఇటువంటి సాంగ్స్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అదేమ్మా, అసలు అంటే మీ అల్లుడితో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడలేదు? ఆయన బుద్ధి ఏంటి, ఆయన ఇలా అమ్మాయిలతో తిరుగుతున్నాడు అని కానీ వేరే వాళ్ళతో? మా అల్లుడితో నేను ఎప్పుడు మాట్లాడలేదు సార్. అంటే మేము అమ్మాయి లవ్ మ్యారేజ్ కదా, అట్లా నేను పెళ్లి చేసుకుంటాను నాన్న ఒప్పి అమ్మ అని అంటే మొక్కలు ఎవరు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నన్ను బతిలాడింది నా బిడ్డ. బతిలాడితే మా ఆయన్ని ఒప్పించుకొని పెళ్లి చేసిన, అందరం కులాన్ని అందరిని ఒప్పించుకొని. కానీ మా అల్లుడితో నేను ఎప్పుడు సరిగా ఏం మాట్లాడలేదు. పెళ్లి చేసుకోవటంతో బయటకు పంపించేసేయమన్నారు. మీ పిల్లని చూసి మా పిల్లలందరూ గొడ్లవుతారు అని పంపించేసేయమన్నారు. బయటికి పంపించేసాం. వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు బాగానే చూసుకున్నాడంట. ఇక తర్వాత చూసుకున్న కాంచి వాళ్ళకి ఏమేమి జరుగుతున్నాయో నాకు తెలియదు, నాకేం చెప్పటం లేదు. ఒకసారి వస్తే ఇట్లా మీ పాపకి ఇట్లా జరుగుతుంది అని పిల్లలు చెప్తుంటే మాకు ప్రోగ్రాల్లో అది కామెడీ అమ్మా, నువ్వేం బాధపడకు అని 2-3 రోజులు ఉంచుకొని పంపించేసేది. మళ్ళీ తర్వాత నిన్న జరిగిన విషయానికి ఇట్లా గొంత పట్టుకొని పిసుకటం, పొట్ట పట్టుకొని పిసుకటం అంటే తనకై తనే చచ్చిపోయింది అన్నట్టుగా చెప్పడానికి ఆయన పిసికి పట్టబెట్టి పిసికి గోడకు పెట్టి ముత్తి ఇక పడిపోయేలేకి ఇక కనలేక చనిపోయింది, నేను బాత్రూంలోకి వచ్చేలేకి సుఖ తప్పేసి అని చెప్పొచ్చు అని లోకానికి, నేను బాత్రూంలో ఉన్నా నాకేం తెలియదు సుఖ దక్కి ఇట్లా అయిపోయింది అని ప్లాన్ తోటి ఆయన పొట్ట విసుకుతున్నాడు. కనలేక చచ్చిపోయిందని ప్లాన్తో చెప్పొచ్చు అని. కానీ దేవుడు అనేవాడు కళాకారులు అదేందో వాళ్ళు చేసుకుంటారు కదా పనులు, అవి పెట్టి వచ్చి ముఖం కడుక్కొని మరి ఇంటికి ఏమైనా తీసుకుపోవడానికి వచ్చిండ్రో ఏందో ఇంట్లో ఏందో గొడవగా ఉందని చెప్పి చూస్తే పొట్ట పట్టుకొని ఒత్తుతున్నాడు అంట కిందకి. కానీ మనకి తెలియదు. వచ్చిన తర్వాత నేను మంచిగానే ఉన్నారు కావాలని నేను అనుకున్నా. ఇంకా తర్వాత మీ కూతురు ఇట్లా చేస్తున్నా కూడా నీకు దయ లేదు, మీ కొడుకు అల్లుడేటి చేస్తున్నా అంటున్నారు వాళ్ళు. ఏందమ్మా ఇటు చేస్తున్నారంటే చెప్పట్లేదు. నిన్నటి విషయం మాత్రం డైరెక్ట్గా నేను
అది వీడియో చూపించారు. చూపించిన తర్వాత కొంచెం చెప్తూ కానీ నాకు తెలవనీయట్లేదు నేను చేతికి తెలవనీయకుండా అట్లా చేస్తున్నాము అని పక్కన వాళ్ళు చెప్తుంటే మా పాప చెప్పనిచ్చేది కదా సార్, చెప్పనిచ్చేది. మా అమ్మకి హార్ట్ పేషెంటు, మా నాన్న నాకు కులంలో పురుగు పోయిందని మా నాన్న మెంటాయిలతోటితో చచ్చిపోయాడు, కానీ మా అమ్మకి హార్ట్ పేషెంటు, మా అమ్మకి అనేది మీరు ఏం చెప్పొద్దు, మా అమ్మ ఎక్కడున్నా కానీ నా కళ్ళు ఎదురుంటే చాలు అని నాకేం చెప్పనిచ్చేది కదా సార్. అట్టనే 2-3 రోజులు ప్రేమగా ఉన్నట్టుగా నటించి పంపించేది సార్. ఆడు కూడా ప్రేమగా ఉన్నట్టుగానే అట్లా ఉండేటోళ్ళు సార్. ఇట్నే ఉన్నారు కదా నేను అనుకునేదాన్ని సార్. కానీ కళాకారులు నాకు ఆడకొచ్చి కూర్చుంటే గమనించేవాడు సార్. మీ అమ్మకి ఏమైనా చెప్తారేమో, అపూర్వ పిలువ అపూర్వ, మనం సిచ్యువేషన్ మనం ఏదో కొంచెం ఇట్లా ఉంటాం కదా అని నీకు చెప్పేటోడు ఏమో, కానీ నాకైతే తెలియదు సార్. కానీ ఇంత జరిగింది కదమ్మా, అసలు అతను వస్తాడు అనుకుంటున్నారా మీరు? వస్తాడని నాకు ఆమెకు తెలుసు, ఆమెకేమో తెలిసా కానీ వచ్చిన ఏ నాటికైనా కానీ వాళ్ళ ముగ్గురిని చంపేస్తాడనేది నా గుండెల్లో ఎట్లా ఉందంటే సార్, ఇలా భూమి మీద బతకనియ్యడు, అతను కాకపోయినా వేరే వాళ్ళ చేత అయినా కానీ ఇగో నేను వచ్చిన సతీష్ పంపించిండు అని ఈయటానికి వచ్చినట్టుగా ఆ మగవాళ్ళని తీసుకొచ్చి ఆయన పక్క నుండి చంపేపిస్తాడు అని నాకు అనుమానం ఉంది సార్. భూమి మీద వాళ్ళ ముగ్గురిని బతకనిస్తాడు అని లేదు. అది లేదని ఎందుకు వచ్చిందంటే నిన్న సిచ్యువేషన్లో చంపట ఐర ఆమెతోటి పెట్టుకొని ఇది లేకుండా ఉంటే ఆమెతో ఎంజాయ్ చేయొచ్చు, నాకెట్ట పిల్లలు పుట్టరు, ఈ సంపాదనంతా నా వాళ్ళకి మేపుకోవచ్చు, ఇట్లా ఇచ్చుకోవచ్చు, ఈ దందాటం అంతా పెట్టుకుంటే నేను చాకలేను అని ఏదో మొత్తానికి పెట్టుకొని చంపడానికి ప్రయత్నించాడు. కానీ దేవుడు అనేవాడు ఆమె చేసిన పుణ్యాలకి బతికిచ్చాడు. ఆ తల్లి అనాథగా, బిడ్డలు అనాథలు కాకుండా ఆ తల్లిని బతికిచ్చాడు. కానీ ఎప్పటికైనా మాత్రం భూమి మీద బతకనిస్తాడు వాళ్ళ ముగ్గురినని నాకైతే నమ్మకం లేదు. అంటే కాదమ్మా, మీరు అసలు ఏ న్యాయం కావాలని కోరుకుంటున్నారు? అతని దగ్గర నుంచి ఏం కావాలి? లేకపోతే అసలు నా పిల్లకు కూడా వద్దు, నా మనమరాళ్ళకి ఆయన నుంచి ఏం పాపరేట్ అవుతుందో నా మనవరాళ్ళకి చెందేటట్టు చేయండి సార్. అంతే, ఆడపిల్లలు కదా, ఒక 5 చదువులని వాళ్ళకి తిండని ఆ తల్లి సాగటానికి ఒక కిరాయి పైసలు అదనేది సార్. నా బిడ్డగా ఏమొద్దు, నా మనవరాళ్ళకి అయ్యేటట్టుగా ఆయన నుంచి ఏమైతే ఉందో మొత్తం నా మనవరాళ్ళకి అయ్యేటట్టు చేయండి సార్. అదొక్కటే అడుగుతున్నాను సార్. ఇంకేమొచ్చు సార్, న్యాయం చేయండి సార్. మీరు బతికిస్తాడనే మాత్రం నాకు లేదు సార్, భూమి మీద బతికిస్తాడని లేదు. కానీ ఆమెకి ఎప్పుడు వాళ్ళకి ఏదైనా జరిగినా ఆడదారే జరిగిందని మీరందరూ నా బిడ్డకు సపోర్ట్ చేయండి సార్, సపోర్ట్ చేయండి సార్. తప్పకుండా సపోర్ట్ చేస్తాం.